अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अस्सलातु वस्सलामु अला रसूलिल करीम अम्मा बाद फ़ौज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम क़ाल अल्लाहु तआला फ़ी शानि हबीबिल करीम व फ़िल क़ुरआनिल मजीद लैसल बिर्रा अन तुवल्लु वुजूहकुम क़िब्लल मशरिक़ि वल मग़रिबि वलाकिन्नल बिर्रा मन आमन बिल्लाहि वल यौमिल आख़िरि वल मलाइकति वल किताबि वन नबीना वातल माला अला हुब्बिहि वज़ुल क़ुरबा वल यतामा वल मसाकीन वब्नस सबील वस्साइलीना वर्रिक़ाबि वक़ामस सलात वातज़ ज़कात वल मूफ़ूना बिअहदिहिम इज़न आहदु वस्साबिरीन फ़िल बासाइ वज़्ज़र्राइ वहीनल बासी उलाइका लज़ीना सदक़ू व उलाइका हुमुल मुत्तक़ून सदक़ल्लाहुल अलीयुल अज़ीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైనటువంటి సర్వ సృష్టికర్త పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈనాటి ఈ ధార్మిక సమావేశాన్ని జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముస్లిం మహిళలందరికీ సోదర మనులందరికీ కూడా ఇస్లామీయ పరిభాషలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మీ అందరిపై దేవుని యొక్క శాంతి శుభాలు కారుణ్యం కురియుగాక. ఇవాళ మన జీవితాల్లో పరిపూర్ణత లేకపోవడానికి, విశ్వాసం ఉన్నప్పటికీ కూడా మనం కూడా దుర్భర జీవితాన్ని గడపడానికి, మన జీవితాలు కూడా అనేక సమస్యలకు ఆలవాలం అయిపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఏదైతే సలాం మనం చేసుకుంటున్నామో అది మనస్ఫూర్తిగా చేసుకోవట్లేదు. ఒక సాంప్రదాయంగా మాత్రమే చేసుకున్నాం. కనబడ్డారు కాబట్టి చేయాలి, అదొక విధానం. ఏం పలుకుతున్నాం, అవతలి వారి కోసం ఏం కోరుకుంటున్నాం అనేది పూర్తి అవగాహన మన మేధస్సులో ఉండదు. కనపడగానే అస్సలాము అలైకుం అంటాం, కొంతమంది సలాం అలైకుం అంటారు, ఇంకొందరు సలాం అంటారు, ఇంకొందరు చెయ్యి ఊపుతారు, ఇంకొందరు తర ఇలా అంటారు. అయిపోయింది సలాం. చాలా షార్ట్కట్ అయిపోయింది, ఈజీ అయిపోయింది. గమనిస్తున్నాం, మనం అలా ఎదుగుతున్నామో దిగజారుతున్నామో ఒకసారి ఆలోచించాలి. ఈ సలాం విషయంలో కూడా కొందరు ఏమనుకుంటారంటే, అందరూ నాకు సలాం చేయాలనుకుంటారు. నేను పెద్దవాడిని, నేను ముసలిదాన్ని, లేకపోతే నేను నాయకుడిని, నేను డబ్బులో హోదాలో ఉన్నత స్థాయిలో ఉన్నాను, లేకపోతే నేను సీనియర్ని, రకరకాలుగా అవతలి వాళ్ళు నాకు సలాం చేయాలి. మగాళ్ళైతే నేను చూస్తుంటాను, ఎదురు కనబడినప్పుడు కూడా అతను అలా చూస్తూనే ఉంటాడు. ఇంకా చేయలేదంటే చెయ్యి చెయ్యి అంటుంటాడు అనమాట. సలాం అలైకుం అంటే అమ్మ ఆత్మసంతృప్తి, వాళ్ళకు సలాం వెళ్ళిపోతాడు. ఆయన చేయి చాపినోడికి అమ్మ అమ్మ అని అడుగుతుంటే రూపాయి వేస్తే వెళ్ళిపోతాడు. చూడండి, సలాం చేసేవాడికి పుణ్యాలు ఎక్కువ అని చెప్పి ధర్మం చెప్తుంటే, ఇక్కడ నాకెవడు సలాం చేస్తాడని మనం చూసుకుంటాం. దీన్నే అనైతికత అంటారు. కనబడిన ప్రతి ఒక్కరికి సలాం చేయడం నైతికత అయితే, ప్రతి ఒక్కరు నాకే సలాం చేయడం అని చెప్పి గర్వించడం అనేది అనైతికత అవుతుంది. ఈరోజు ఆ నైతికత అనైతికత గురించి మాట్లాడుకోవడానికి మనం ఇక్కడ ఒక సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. విషయాలు ఎక్కువ తక్కువ అన్నది కాదు, చెప్పబడిన విషయం ఎంతవరకు అర్థమైందనేది చాలా ముఖ్యమైన విషయం. చాలా సందర్భాల్లో సమావేశాల్లో, అది మసీదైనా ఇటువంటి సమావేశాలైనా నేను గమనిస్తుంటాను. తర్వాత నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటాను. ఆ ఫీడ్బ్యాక్లో వచ్చేది ఏంటంటే, ఒక ఆయన వచ్చి చాలా మంచి ప్రసంగం చేశారండి, లేకపోతే ఒక ఆమె వచ్చి చాలా మంచి ప్రసంగం చేశారండి. ఆహా, ప్రసంగం చేశారా? ఎలా చేశారు? అబ్బో చాలా అద్భుతంగా చేశారు. ఆహా, ఏం చెప్పారు? అబ్బోబ్బో చాలా చెప్పారు. ఒక్క మాట నోటంట రాదు, చాలా చెప్పేశారంట. అంటే సందేశం ఏదైతే విన్నామో, ఇవ్వబడిందో అది ఎదరికి వెళ్ళట్లేదు. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్తో మనం వినలే. మనలో మార్పు రావాలనే సంకల్పంతో మనం చదవట్లేదు, వినట్లేదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే ఒక సాంప్రదాయంగా మారిపోతుంది. అటువంటి సమావేశాలు మాట్లాడడం, వినడం వల్ల ఎటువంటి లాభం ఉండదు. ఎందుకంటే మన ఆచరణలు ఏదైతే ఉన్నాయో
వాటికి పుణ్యం దక్కాలా, ప్రతిఫలం దక్కాలా, దక్కకూడదా అన్నది మన సంకల్పాల మీద ఆధారపడి ఉంటుంది. ఇస్లాం ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఏ సంకల్పంతో మీరు సలాం చేశారు, ఏ సంకల్పంతో మీరు జవాబిచ్చారు, ఏ సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించారు, ఏ సంకల్పంతో మీరందరూ ఇక్కడికి వచ్చారు, ఏ సంకల్పంతో నేను మీకు ప్రసంగం చేయబోతున్నాను, ఏ సంకల్పంతో మీరు ఇక్కడ వినడానికి కూర్చున్నారు, ఇదంతా మీకు నాకు తెలియకపోయినా మనందరినీ సృష్టించిన సృష్టికర్త అల్లాహ్కు మాత్రం బాగా తెలుసు. మనిషి ఎవరినైనా మోసం చేయవచ్చు, కానీ ఎవరిని మోసం చేయలేమో అల్లాహ్. అక్కడ దాకా ఎందుకంటే సీసీ కెమెరానే మోసం చేయలేకపోతున్నాం, మొబైల్నే మోసం చేయలేకపోతున్నాం. అంతా రికార్డు ఉంటుంది. ఈ మొబైల్ ఏంటి, అన్నీ డిలీట్ చేశాను కదా, ఇందులో ఏం లేవు కదా, చెరిపేశాను కదా అనుకుంటాం. కానీ ఒకసారి పోలీస్ కేసు పెట్టి ఈ మొబైల్ ద్వారా ఎవరెవరికి ఎన్నిసార్లు ఎస్ఎంఎస్లు వెళ్ళి, మెసేజ్లు వెళ్ళి, కాల్స్ వచ్చినాయి, ఎంతసేపు మాట్లాడారు, ఒక కేసు పెట్టామనుకోండి, ఆ నెట్వర్క్ అతను మొత్తం అంతా ఇచ్చేస్తాడు. ఒక మనిషి తయారు చేసిన సిస్టంలోనే ఏ డేటా కూడా తప్పించుకోవడానికి అవకాశం లేదు. ప్రతిది కూడా వచ్చేస్తుంది. అయ్యో నా పాడుగాను, ప్రతి ఎస్ఎంఎస్ కూడా ఉంది కదా, ప్రతి మెసేజ్ కూడా ఉంది కదా. ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటాడు మనిషి భూమి మీదే. కానీ ప్రళయ దినాన అల్లాహ్ ముందు ఆది మానవుడి నుంచి చివరి వ్యక్తి వరకు కూడా ప్రళయం వరకు ఎంతమంది పుట్టారో వారందరి ముందు మన చిట్టా ఓపెన్ చేయబడితే మన పరిస్థితి ఏమిటి, మన ఖాతా తెరవబడితే మన పరిస్థితి ఏమిటి, మన అబద్ధాలు ఏమైపోవాలి, మన కుట్రలు ఏమైపోవాలి, మన మోసాలు ఏమైపోవాలి, అన్నీ కూడా నేలమట్టం అయిపోతాయి. కాబట్టి సంకల్పమే ప్రధానం. మనం ఒకరినొకరు మోసం చేసుకోవచ్చు, కానీ అల్లాహ్ని మోసం చేయలేం. అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం? నేను మీకోసమా, మీరు నా కోసమా? కాదే. ఏ పుణ్యకార్యం చేసినా కూడా ఎవరి కోసం? అల్లాహ్ కోసం. గట్టిగా మాట్లాడాలండి. ఇక్కడ మాట్లాడచ్చు, ఇబ్బంది ఏం లేదు. మంచి విషయాల్లో నోరిప్పాలి, చెడ్డ విషయాల్లో కాదు. నేను అదే అన్నాను, మంచి విషయం ఎవరికి వెళ్ళలేదు. అదే చెడ్డ విషయం అనుకోండి, చాలా వింటాం, ఇంకా దాన్ని ఏరికోరి తీస్తాం. ఫలానా వాళ్ళ అమ్మాయి ఎవరితో లేచిపోయిందంటా కదా, అవునా, ఎవరితో, ఎప్పుడు, ఎక్కడ, మొత్తం గ్రంథం అంతా చదివారు. ఇప్పుడు మనం వెంటనే ఇంకోళ్ళకి మోసేయాలి. కూలీలు అనమాట, చాడీ కూలీలు అంటారు. వీళ్ళు ఏమంటారు, బయట వేరే కూలీలు ఉంటారు కదా, ఆ కూలీలు వేరే, మనం చాడీ కూలీలు అనమాట. మూసేయాలి అంతే, జీతం వచ్చేయాలి. అమ్మయ్యా చాలా పెద్ద ఘనకార్యం చేశాను, చాలా మంచి కార్యం చేశాను. ఒకరి దుఃఖాన్ని, ఒకరి కష్ట సమయాన్ని చూసి మనం ఆనందిస్తే, సంతోషిస్తే కొన్నాళ్లలోనే ఆ కష్ట సమయం, ఆ దుఃఖ సమయం మన ఇళ్లలో కూడా వచ్చేస్తుంది. ఎవరు కావాలని తప్పు చేయరు, దానికి కారణాలు వేరే ఉండొచ్చు, పరిస్థితులు వేరే ఉండొచ్చు. మనం అర్థం చేసుకొని మాట్లాడడానికి కృషి చేయాలి. ఒకరి తప్పులు కప్పిపుచ్చడానికి మనం ప్రయత్నం చేసి వారిని వ్యక్తిగతంగా సంస్కరించడానికి ప్రయత్నం చేస్తే మన తప్పిదాలను కూడా, మన పాపాలను కూడా, మన పొరపాట్లను కూడా అల్లాహ్ కప్పి ఉంచుతాడు. మనం అందరిది విప్పేస్తాం, మందు మాత్రం కప్పేసుకుంటాం అంటే కుదరదు, అల్లాహ్ విప్పేస్తాడు. కాబట్టి మనం ఏదైతే మన విషయంలో కోరుకుంటున్నామో అదే సమాజానికి కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంది, ఏమిస్తే అదే తిరిగి వచ్చేస్తుంది. మనకేం కావాలనుకున్నామో అదే మనం ఏం చేయాలి, ఇవ్వాలి. అంతే కదండి. పైన ట్యాంక్ ఉంది, కింద ట్యాప్ ఉంది. ట్యాప్లో ఏం రావాలి, పాలు రావాలా, నీళ్ళు రావాలా, లేకపోతే డ్రైనేజ్ నీళ్ళు రావాలా, అదే పోయింది. ట్యాంక్లో వెళ్ళి మీరు డ్రైనేజ్ నీళ్ళు పోసారనుకోండి, ట్యాప్ నుంచి ఏమొస్తుంది, అదే వస్తుంది. ఫిల్టర్ వాటర్ ఎందుకు వస్తుంది, బిస్లరీ వాటర్ వస్తుందా? రాదు. కాబట్టి సంకల్పం ముందుగా, ఎన్ని మాటలు విన్నామనేది కాదు, ఏ సంకల్పంతో విన్నామనేది కావాలి. తెలియని విషయాలు, మరిచిపోయిన విషయాలు కావచ్చు, కొత్త విషయాలు కావచ్చు మన ముందు వస్తాయి. దానిని నేను నా జీవితంలో ఎంతవరకు పాటించడానికి ప్రయత్నం చేశాను. ఎందుకంటే ఆ అల్లాహ్ తాలా కూడా తన అంతిమ దైవ గ్రంథంలో ఏమంటున్నాడంటే, విశ్వాసులారా మీరు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని నరకాగ్ని నుండి కాపాడుకోండి అంటున్నాడు. ఏమన్నాడు? మీ పక్క వాళ్ళని, మీ పై వాళ్ళని, కింది వాళ్ళని, మీ ఇంటి ఓనర్స్ని, మీ ఇంట్లో అద్దెకుంటున్న వారిని, వీరందరినీ నరకం నుండి కాపాడండి అని చెప్పి ఎక్కడ ఒక్క ఆయత కూడా లేదు. ఏ ఆయత ఉందండి? యా అయ్యుహల్లజీన ఆమను ఖూ అన్ఫుసికుం వఅహ్లీకుం నారా. మొట్టమొదటి ఈ కార్యక్రమం ఎక్కడి నుంచి మొదలెట్టాలి? ఒక అపార్ట్మెంట్లో మనం ఉంటున్నాం, అందులో ఒక ఫ్లాట్, భూకంపం వచ్చింది. ఏమొచ్చింది? మన ఎదురుగుండా 4 ఫ్లాట్లు ఉన్నాయి, మన పక్కన ఇంకో 3 ఫ్లాట్లు ఉన్నాయి. భూకంపం, భూమి ఊగిపోతుంది. నిద్ర లేచాం, తలుపు తీసి ఎదురున్న 4 ఆ ఫ్లాట్లో ఉన్న వాళ్ళని, పక్కనున్న 3 ఫ్లాట్ వాళ్ళని తలుపు కొట్టేసి లెగండి లెగండి భూకంపం వచ్చేస్తుంది అని చెప్పి లేపుతామా? మొట్టమొదటిగా మన ఇంటి వారిని లేపుతామా? నిజంగా చెప్తాం. ఎవరిని లేపుతామండి?
మన ఇంట్లో పడుకుంటున్న పిల్లల్ని, పెద్దల్ని, ముసలి వాళ్ళని ముందు వాళ్ళని బయటికి తీసుకొస్తామా? వీళ్ళని వదిలేసి వీళ్ళు చావులు మీరు చావండి అని ఎక్కడికి వెళ్తాం? ఎదురు పక్కన అక్కడికి వెళ్తామా? మనిషి తత్వంలో ఉంది. మొట్టమొదటిగా ఎవరి కోసం ఆలోచిస్తాడు? అదే తత్వాన్ని అల్లాహ్ తాలా కూడా పారామీటర్గా పెట్టుకుని ఏమంటున్నాడంటే, ముందు నిన్ను నీ కుటుంబ సభ్యుల్ని నరకాగ్ని నుండి కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి అన్నాడు. ఇన్షాల్లా నేను చెప్పబోయే ప్రసంగం కూడా అదే సంకల్పంతో ఉండాలి, మీరు వినే ప్రసంగం కూడా అదే సంకల్పంతో ఉండాలి. కానీ ఏమవుతుంటుంది, ఒక మంచి ఆయతో మంచి వాక్యం వచ్చింది అనుకోండి, మన చూపులు ఇలా ఇంకోళ్ళ మీద వెళ్తాయి. నీకోసమే బాగా చెప్పారు కదా, అబ్బా భలే అనమాట, డైవర్ట్ అనమాట. ఒక మిజైల్ వేస్తే ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది, ఆ మిజైల్ని మళ్ళీ డైవర్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇజ్రాయెల్ అవుతుందిగా, పాలస్తీనా వాళ్ళు వేస్తుంటే ఆ డైవర్ట్ చేసేస్తాడు, మళ్ళీ ఇటే తిరిగి వస్తూ పడుతుంది అనమాట. టెక్నాలజీ పెరిగిపోయింది, మన దగ్గర కూడా టెక్నాలజీ పెరిగిపోయింది. ఒక ఆయత పాపం ఎవరైనా చెప్తే టటేయాలని పక్క తెప్పేస్తాను, నేను కాదు దీనికి వెనక్కి వెళ్తుంది అనమాట. ఏంటిది మనం తీసుకోవాలి, ప్రాపంచిక విషయాలు మాత్రం మనమే తీసుకుంటాం కదా. టక్కని కాస్ట్లీ ఫోన్ తీసి ఇది ఎవరిది అన్నాం అనుకోండి, ఫస్ట్ నాది కాదు కదా అని చూసుకుంటాం. నాది కాదు దీని నేను ముందు చెప్పం, ఒక్కసారి ముందు మాత్రం నాదేమో అని కంగారు పడి చూసుకుంటాం. నా కోసమేమో, నేనే పాడేసుకున్నానేమో, ముందు మన అన్ని వెతుక్కుంటామా వెతుక్కోమా? ఇది ఫోన్ ఎవరిది అంటే పక్క వాళ్ళ బ్యాగ్ తీసుకుని మీ ఫోన్ ఉందో లేదో చూడండి మీదేమో అని ఎప్పుడు చెప్పం, ముందు మా బ్యాగ్ ఓపెన్ చేసుకుంటాం మాది ఎక్కడ పడిపోయిందో అని. కాబట్టి ధార్మిక విషయాలు కూడా ఏదైనా వచ్చినప్పుడు మనం ముందు ఏం వెతుక్కోవాలి? క్యా టటోల్నా హై అప్నే ఆప్ మే టటోల్నా హై. మన జీవితాల్లో మనం ఒక్కసారి పరిశోధన చేసుకోవడానికి, పరిశీలన చేసుకోవడానికి, ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా జరగట్లేదు. అలా జరగని నాడు ఏమవుతుందంటే, ఎన్ని ప్రసంగాలు జరిగినా, ఎన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగినా నెత్తి మీద నుంచి వెళ్ళిపోతుంటాయి. అందులో దేవుడు ఏం చేశాడు? మనకి 2 చెవులు ఇచ్చాడు. 2 చెవులు ఏం చేశాడు? ఈ పక్క నుంచి వింటాం, ఇంకో పక్క నుంచి వదిలేస్తాం. అలా కాకుండా ఏదైతే విషయాలు రాబోతున్నాయో అందులో నన్ను నేను సంస్కరించుకోవడానికి ఏదైనా విషయాలు ఉంటే ఇన్షాల్లా అల్లాహ్ సాక్షిగా, ఈ సమావేశం సాక్షిగా నేను నాలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను అల్లాహ్ అని దువా చేసుకుని కూర్చోండి. మీ యొక్క కూర్చోవడం అల్లాహ్ తాలా స్వీకరిస్తాడు. దానికి తగ్గ ప్రతిఫలాలను ఇహపరాలలో మీకు ప్రసాదిస్తాడు. నిజంగా మీలో మార్పు వచ్చి తీరుతుంది. ఆ మార్పుని ఎవరు ఆపలేరు. ఎందుకంటే నిజంగా నిద్రపోయేవాడిని నిద్ర లేపొచ్చేమో కానీ, నిద్ర లేపడానికి వస్తున్నాడో అని దప్పి కొట్టిన వాడు మాత్రం ఎప్పుడు నిద్ర లేపలేము. దప్పి కొట్టేశాడు, బిన్న నీళ్ళు వేసినా కూడా అస్సలు లేగడు. ఎందుకంటే పడుకోవాలని డిసైడ్ అయిపోయాడు. కాబట్టి ఎవరు ఎవరిని మార్చలేరు. ప్రవక్తల మరి సంతానమే మాట వినలే, ప్రవక్తల భార్యలే మాట వినక ఎన్నో ఉన్నాయా లేదా? భర్త మంటి వాడైతే భార్య ఉండకపోవచ్చు, భార్య మంచివాడైతే ఎవరి విషయం ఎవరి చేతిలో ఉండదు. కానీ మనల్ని మనం మార్చుకోవచ్చు, మనల్ని ఆదర్శంగా ఉంచి ఇంకొకరిని మార్చవచ్చు. ఆ సంకల్పంతో ఇన్షాల్లా మనం ఈ యొక్క సమావేశాన్ని ప్రారంభిద్దాం. అయితే నేను ఒక ఖురాన్ వాక్యాన్ని, అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్లోని 2వ సూర 177వ వాక్యం, అందులో చాలా చక్కగా అల్లాహ్ తాలా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మీ ముఖాలు తూర్పుకో పడమరకో తిప్పుకోవడం పుణ్యకార్యం కాదు అంటున్నాడు. అంటే ఏంటి? ఏదైతే మనం నమాజ్ చేస్తామో, ఆరాధన చేస్తామో, కొన్ని సాంప్రదాయాల్ని పాటిస్తామో, అది రోజా కావచ్చు, హజ్ కావచ్చు, జకాత్ కావచ్చు, ఏదైతే కొన్ని ముఖ్యమైనవిగా మనం అనుకున్నామో ఇవే పుణ్యకార్యాలు కాదు అంటున్నాడు అల్లాహ్ తాలా. కేవలం ఆరాధన చేయడం, దేవుని యొక్క హక్కులను నెరవేర్చడం మాత్రమే పుణ్యకార్యం కాదు. మరి పుణ్యకార్యం ఏంటి? క్వశ్చన్ రావచ్చు కదా, ప్రశ్న రావచ్చు. ఆ ప్రశ్నకి జవాబు అల్లాహ్ తాలా స్వయంగా అంటున్నాడు. ఏం చేయాలంట? మొట్టమొదటిగా దేవుణ్ణి నమ్మాలంట, దేవుణ్ణి విశ్వసించాలి. ఏమని? దేవుడు ఉన్నాడు. దేవుడు లేకపోతే మనం ఎక్కడున్నాం? అంతేనా? అమ్మని నమ్ముతున్నామా? అమ్మ లేకపోతే మనం ఉన్నామా? అమ్మ గురించి నమ్మకం ఉంది, అమ్మ ఉంది, నాన్న ఉన్నాడు, వీళ్ళంతా ఉండాలంట. దేవుడు అక్కర్లేదంట. మరి అమ్మ నాన్న ఇచ్చింది ఎవరు? అంతే కదా, ఎవరో ఒక వ్యక్తి నుంచే కదా ఇదంతా మానవ నాగరికత అనేది ముందుకు సాగింది. ఆదం అలైహిస్సలాం మొట్టమొదటి ప్రవక్త, మొదటి ఆది పురుషుడు ఆయన. తర్వాత హవ్వ అలైహిస్సలాం, అక్కడి నుంచే కదా. సో మనకు నాన్న ఉన్నారు, మన నాన్నకి ఇంకో నాన్న ఉన్నారు, వాళ్ళ అలా పుట్టారు అనుకున్నాం. మొదటి వ్యక్తి ఎవరు ఎలా పుట్టారు? దేవుడే కదా సృష్టించింది, మన్ను ద్వారా, మట్టి ద్వారా. కాబట్టి దేవుడు ఉన్నాడు అనే పూర్తి విశ్వాసం ఉండాలి. రెండోది ఏంటంటే, అంతిమ దినాన్ని మనం విశ్వసించాలి. దేవుడు ఉన్నాడని విశ్వసించాలి. అలాగే రెండోది అంతిమ దినాన్ని, ఏదైతే తీర్పు దినం ఉంటుందో, ఆఖిరత్ అంటారు కదా, దాన్ని కూడా నమ్మాలి. మరలా మనం తిరిగి లేపబడతాము. ఇక్కడ లేకపోతే వదిలేస్తారేమో, అక్కడ కాలుతో తన్ని లేపేస్తారు మళ్ళీ దైవదూతులు, లెగుతావా లేదా అని చెప్పి. అక్కడ లేవాల్సిందే, అక్కడ లెక్కల గడియ వచ్చేస్తుంది అన్నమాట.
ఆ లెక్కలకి నేను ఏ విధంగా సమాధానం చెప్పగలను? ఒక బిజినెస్ చేస్తున్నాం అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రైడ్ అయింది అనుకోండి, ఇంకా మనం సమాధానం చెప్పలేం. మొత్తం అన్ని వాళ్ళంతా అన్ని బిల్స్ ఉండి ఏ వ్యాపారం చేసాం, బిల్స్ లేకుండా ఏం వ్యాపారం చేసాం, ఎప్పుడెప్పుడు నుంచి చూసాం మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఇంత ఫైన్ వేసేస్తారు వాళ్ళు. ఒక డిపార్ట్మెంట్, మనిషి తయారు చేసిన డిపార్ట్మెంటే మన యొక్క బిజినెస్ని పట్టుకొని లోపలికి వేసేస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు నాయకులు వెళ్ళిపోయారు లోపలికి. వెళ్ళారా లేదా? ఈడీ వస్తే మనం ఎంత, దేవుని శక్తి ఎంత ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఆయన కూడా లెక్కలు తీసుకోవడం మొదలెడితే మాత్రం అయ్యో నా పాడుగా నా జీవితం అయిపోయింది అనుకోవాలి. అందుకని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, అల్లాహుమ్మా హాసిబ్ని హిసాబన్ యసీరా అని దువా చేస్తూ ఉండండి. ఓ అల్లా, నా లెక్కలను చాలా సులువుగా తేలికగా తీసుకో అని చెప్పి దువా చేస్తూ ఉండండి. ఎందుకంటే ఆ లెక్కలు తేలికగా తీసుకోవాలి అన్న దానికి అర్థం ఏమిటంటే, అల్లా తాలా ఆ రోజు చెప్పాలంట తీర్పు దినాన, ఎవరు ఈయన, ఓహో సరే సరే పంపు అనాలంట. ఎక్కడికి? స్వర్గంలోకి. సరే లోపలికి పంపు అనాలంట. వీడా ఒకసారి పక్కకి అన్నారనుకోండి, అయిపోయినట్టు అంట. అయిపోయింది. నేను ఇన్ని నమాజులు చేశాను కదా, ఇన్ని ఉపవాసాలు చేశాను కదా, అన్ని దాన ధర్మాలు చేశాను, అన్ని సదకాలు చేశాను, చాలా చేశానని చెప్పి మనిషి అనుకుంటాడు. ఆ విషయంలో కూడా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, అత్యంత దరిద్రుడిని నువ్వు ఎప్పుడన్నా చూసావా అని అడిగారు సహాబాల వారిని. చూసామండి. ఎవడు మీ దృష్టిలో దరిద్రుడు అంటే ఎవరు అని అడిగారు. అంటే కనీసం తినడానికి తిండి కూడా లేనివాడు, తొడగడానికి బట్ట లేనివాడు, ఉండడానికి నీడ లేనివాడు అండి. ప్లాట్ఫామ్ బతుకు, ఎవడైతే రోడ్ల మీద ఉంటారో, ప్లాట్ఫామ్ మీద, బస్ స్టాండ్ల మీద పడుకుని ఉంటారు చూసారా, వాడనుకుంటున్నాం అండి. వాడైనా పర్లేదు అన్నారు మహాప్రభు. ఏమన్నారు? వాడైనా పర్లేదు. ఆ వాడికన్నా దరిద్రుడు ఇంకోటి ఉన్నాడు తెలుసా నీకు అన్నారు. ఇంకా దరిద్రుడు ఎవడుంటారు మహాప్రభుత? ఎవరతను అంటే, అతను ఎవరంటే, అతను ప్రపంచంలో బతుకున్నప్పుడు అతను చదివినంత నమాజులు ఎవరు చదివి ఉండరు, అతను ఉన్నంత ఉపవాసాలు ఎవరు ఉండకపోవచ్చు, అలాగే అతను చేసిన దాన ధర్మాలు ఎవరు చేసి ఉండరు, అతను చేసినంత హజ్ యాత్రలు ఉమ్రాలు ఎవరు చేసి ఉండకపోవచ్చు, అతను ఇచ్చిన జకాతు ఎవరు చెల్లించి ఉండకపోవచ్చు. కానీ అతను స్వర్గంలో ప్రవేశిస్తున్న సమయంలో చాలామంది ప్రజలు అక్కడికి పరిగెత్తుకుని వచ్చి, ఓ అల్లా మాకు న్యాయం చెయ్యి, ఈ వ్యక్తిని స్వర్గంలో ఎలా పంపిస్తున్నావు? ఇతను మా పాలిట అన్యాయానికి పాల్పడ్డాడు, మమ్మల్ని తిట్టాడు, మమ్మల్ని కొట్టాడు, మా పాలిట చాడీలు చెప్పాడు, లేనిపోని నిందలు మోసాడు, మాపై దౌర్జన్యం చేశాడు, మా హక్కులు లాక్కున్నాడు. నీవు న్యాయం చేసేవాడు కదా, న్యాయం తప్పక చేస్తానంటావు కదా, మాకు న్యాయం చెయ్యి అని చెప్పి అక్కడ అందరూ వచ్చేస్తారంట. ఏమయ్యా లెక్క చూస్తే ఉంది, అందరిని ఇబ్బంది పెట్టాడు. ఏం చేసుకున్నాడు అతను భూమిలో? అల్లాహ్ను సాటిస్ఫై చేసుకున్నాడు, దేవుని యొక్క హక్కును నెరవేర్చేశాడు. కానీ దేవుని దాసులు ఉంటారు చూసారా, సాటి మనుషులు, వారి హక్కులను మాత్రం నెరవేర్చలేదు, హక్కులను కాజేశాడు, లాగేసుకున్నాడు. ఇప్పుడు అక్కడ కరెన్సీ ఏంటి? ఇండియన్ రూపీయా, డాలరా, పౌండా? ఏం నడుస్తుంది అక్కడ? కరెన్సీ బంగారమా? ఏముంటుంది? మార్పు, వస్తు మార్పిడి ఉండేది ఒక కాలంలో. మనం బియ్యం ఇచ్చి గోధుమలు తెచ్చుకునేవాడు. అలా వస్తు మార్పిడి ఏంటి అక్కడ? ఏముంటాయి? కరెన్సీ ఏంటి అక్కడ? మనం ఏం తీసుకెళ్తాం మనతో పాటు? కర్మలు మాత్రమే. అది పుణ్యాలు కావచ్చు, పాపాలు కావచ్చు, కర్మలు మాత్రమే ఉంటాయి. అదే కరెన్సీ అనమాట. పాకెట్లో నిండిపోయి ఉంటాయి. రైట్లో ఉంటే పుణ్యాలు కరెన్సీ, లెఫ్ట్లో ఉంటే అన్ని పాపాలు అనమాట. ఇప్పుడు దగ్గర ఇవన్నీ పుణ్యాలు ఉన్నాయి. అయ్యా నన్ను కొట్టాడు, నన్ను తిట్టాడు, నాపై చేయి చేసుకున్నాడు. ఏమయ్యా కొట్టావా? లెక్క కూడా ఉంది, రికార్డు ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? సరే న్యాయం చేయాలి కదా. అడిగి నీ రైట్ జేబులో ఏమున్నాయి? అయ్యా ఎందుకు అంటుంటాడు. పుణ్యాలు తీసిచ్చే, నమాజులు తీసి ఇచ్చేసాడు. ఇతను చాలా నమాజులు చేశాడు కదా, నమాజులు తీసి ఇంకోటికి ఇచ్చేసాడు. ఇతని ఖాతాలో ఇప్పుడు నమాజులు ఉన్నాయా? లేవు. తర్వాత ఇంకోటి వచ్చాడు, అయ్యా నా భూమి లాగేసుకున్నాడు, నాకు రావాల్సిన డబ్బులు నాకు తిరిగి ఇవ్వలేదు, నా అప్పు కాజేశాడు. ఏమున్నాయి జేబులో? ఉపవాసాలు ఉన్నాయి. ఏమున్నాయి? ఇచ్చేసాడు. ఉపవాసాలు కూడా అయిపోయాయి. అలా వచ్చిన ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒకటి అక్కడ కంప్లైంట్ చేస్తున్నాడు. ఇతని దగ్గర ఉన్న పుణ్యాలన్నీ అల్లా తాలా తీసి ఇంకోటికి ఇచ్చేస్తున్నాడు. వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతున్నారు, వాళ్ళు నిండిపోతున్నాయి. ఇప్పుడు పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే, ఇతని దగ్గర ఉన్న జేబులోని పుణ్యాలన్నీ అయిపోయినాయి. ఇంకా ఇతను ఎవరిపై అన్యాయం చేశాడో మనుషులు ఇంకా మిగిలి ఉన్నారంట. ఎక్కడి నుంచి తెస్తాడు ఇప్పుడు? భూమి మీద ఉంటేనే అప్పు ఇవ్వరు. ఎవరిదారు 1000 रुपये అడిగా అనుకోండి, అయ్యో అబ్బిచ్ కిస్కి దీం కతే ఖతం, అబ్బి దీం జరా 5 मिनट पहले आना था కతే క్యాబిన్ వస్తాను. ఏముండదు, మాట వరుసకే చెప్తాం. అయ్యో ఒక 5 నిమిషాల ముందు చెప్పపోయారు, లేకపోతే ఇలా చేయిపోయారు అని చెప్తాం అనమాట. లేవంటే నిర్మమాటంగా చెప్పొచ్చు. అయితే ఇక్కడే అప్పు ఇవ్వని వ్యక్తి అసలు అక్కడ ఇస్తాడా?
తండ్రి కొడుక్కి కానీ, కొడుకు తండ్రికి కానీ, భార్య భర్తకి కానీ, భర్త భార్యకి కానీ పనికిరాని, ఏ రకంగా కూడా సహాయపడని ఆ తీర్పు దినం అనమాట. భీతిల్లిపోతారు. అక్కడ ఏ సంబంధాలు ఉండవు అనమాట. ఎవరు వారి కర్మలు తీసుకుని, అయ్యా నన్ను నరకం నుండి కాపాడండి, స్వర్గంలో ప్రవేశింపజేయండి, నేను నరకంలో కాలలేను అని చెప్పి ప్రతి వారు తమ తమ ఏడుపుల్లో మునిగిపోయి ఉంటారు. తండ్రి వచ్చి అడిగినా కొడుకు ఇవ్వడు, కొడుకు వచ్చినా తండ్రి ఇవ్వడు. ఎవరి కర్మలు వాళ్ళకే అవసరం ఉంటాయన్నమాట. మాకెవడిస్తాడు? ఆ సమయంలో అప్పెవడిస్తాడు? ఇప్పుడు ఎలా న్యాయం చేయాలి మీరే చెప్పండి. పుణ్యాలు అయిపోయినాయి, ఇంకా అన్యాయం చేసిన వాళ్ళు, దౌర్జన్యం చేసిన వాళ్ళు, ఇతను చేసిన వాళ్ళు అంతా నించుని ఉన్నారు. ఏం చేస్తాడు అల్లా తాలా? సరే ఓ పంచి ఇవ్వడానికి పుణ్యాలు ఎలాగో లేవు కదా, అరే బాబు నీ పాపాలు ఉన్నాయి కదా, ఈ జోలీలో వేసేయండి అంటారు. ఇది ఎక్కడైనా ఏమంటే అంటే ముందు అన్యాయం చేయనప్పుడు లేదేంటి భూమి మీద వేసుకో అంటారు. పాపాలు వేశారు. ఇంకోటి వచ్చాడు, అయ్యా నాకు ఇలా చేశాడు, చూస్తావేంటి నీ పాపాలు కూడా దాని జేబులు వేసాయి. జేబు నిండిపోతుంది, బరువు ఎక్కువైంది. స్వర్గంలో వెళ్ళాల్సిన వాడు చివరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకంలోకి వెళ్ళిపోయాడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లా కాపాడు కాక. రాత్రి సమయాల్లో, తహజ్జుద్ సమయాల్లో లేచి నమాజ్ చేసి అల్లా ముందు సాగిలపడి సజ్దాలో ఏడవడానికి ప్రయత్నం చేయండి. ఆ తీర్పు దినాన ఎవ్వరు సహాయపడు. ప్రపంచంలోనే పరిస్థితి ప్రళయం కన్నా భీకరంగా తయారవుతుంది. ఎవరికి సహాయపడని పరిస్థితులు మనం కళ్ళారా చూస్తున్నాం. ఏ సంబంధాల్లో కూడా, బాంధవ్యాల్లో కూడా బలం కానీ, శక్తి కానీ లేని నిర్వీర్యమైపోయిన సంబంధాన్ని మనం చూస్తున్నాం. ఎవరికి సహాయపడని పరిస్థితులు మనం కళ్ళారా చూస్తున్నాం. భూమి మీద పరిస్థితి ఇలాగే ఉంటే ఆ రోజు ప్రళయ దినాన ఎవరికి సహాయపడగలరు? మీ కర్మలు తప్ప. ఒకసారి ఆలోచించండి. నేను నమాజులు చేస్తున్నాను, రోజాలు ఉంటున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, హజ్జు, జకాతు, రకరకాలుగా ఎన్నో చేశాను అంటే కాదు. మనకు తెలియకుండానే పక్కివాడిని, ఎదుటివాడిని, మనకు తెలియని వాడిని, తెలిసిన వాడిని అనేక రకాలుగా మనం ఇబ్బంది పెడతాము. మాటల ద్వారా కావచ్చు, చేతల ద్వారా కావచ్చు, అన్యాయం ద్వారా కావచ్చు, తెలిసి కావచ్చు, తెలియక కావచ్చు. కానీ న్యాయం చేసేవాడు మాత్రం ఒకడు ఉన్నాడు. మనం తప్పించుకోవడానికి అవకాశం లేదు. అతను ఎగ్జాక్ట్గా న్యాయం చేసేస్తాడు, 100% న్యాయం చేసేస్తాడు. తప్పించుకోలేము. ఆ పరిస్థితి రాకూడదంటే దేవుని హక్కులతో పాటు దేవుని దాసులు ఎవరైతే ఉన్నారో, సాటి మనుషులు ఎవరైతే ఉన్నారో, మన ఇంటి నుంచే ప్రారంభిద్దాం. వారందరి హక్కులను మనం నిర్వర్తిద్దాం, నెరవేర్చుదాం, మన బాధ్యతలు నెరవేర్చుదాం. ఇన్షాల్లా అల్లా మనందరికీ అటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. వాళ్ళ కోసం, ఎవరి కోసం, లేదా ఈ 4 రోజుల ప్రపంచం కోసం శాశ్వతమైన సుఖభోగాల జీవితాన్ని మనం ఎందుకు నాశనం చేసుకోవాలి? ఏసీ లేకపోతే ఉండలేకపోతున్నామండి. కామన్, ఇప్పుడు ఏసీ కామన్. ఒకప్పుడు ఎండాకాలంలో వేసుకునేవాళ్ళు, ఇప్పుడు రోజు పరిస్థితి ఎండాకాలం లాగా. ఇప్పుడు కూడా కూర్చున్నాం. ఇప్పుడు మామూలుగా కూర్చోడానికి చల్లగా ఏసీ వేస్తే కూర్చోడానికి రిలాక్సేషన్ వేరేగా ఉంటుంది. ఇలా ఏసీ లేకపోతే అరగంట వినగలము, ఏసీ ఉంటే కాస్త గంట వినగలం, ఎక్కువగా టైర్డ్ అవ్వం. అలాగే చాలామంది అబ్బే మసీదులో ఏసీ లేకపోతే ఉండలేకపోతున్నాం, ఆఫీస్లో ఏసీ లేకపోతే ఉండలేకపోతున్నాం అంటే ఏసీ కూలింగ్కి అన్ని ఏర్పాట్లు వేసుకుంటాం. మరి ఖబర్లో ఏసీ ఎవరు పెడుతున్నారండి? కొనుక్కున్నామా? खबरలో ఏసీ కొనుక్కున్నామా? तल्लाडिल्लीपोతున్నాం. मरको जाती बाबो घबराहट आ जाता है, हमारे बूढ़े आदमी भी बोलते रहते। फिर खबर में कैसा? खबर में अभी घबराहट आ जाता ना। अब आदमी तो दिखते हैं, आदमी भी दिखते नहीं, आदमी को देखो घबराहट आता, आदमी भी रहते नहीं. ఎలాగా? ఏం ఏర్పాటు చేసుకున్నాం? ఏ ఏసీని ఏర్పాటు చేసుకున్నాం? ఏ కూలర్ని ఏర్పాటు చేసుకున్నాం? ఎవరు తెచ్చిస్తారు? वहाँ जाको देख लेंगे, అక్కడ వెళ్ళి చూసుకుందాంలే, మా అబ్బాయి ఫోన్ చేస్తే పంపించేస్తాడు ఆటోలో అంటే खबर में गया फोन भेजता कौन भी भेजता नहीं। सही भी फोन कर को बेटा मैं रे एसी भेज रहेगा तो संख्या फिर गिर जाता, अम्मा फोन करी क्या నీకు జీప్ వారి కో చచ్చిపోయిన శవం మళ్ళీ ఫోన్ చేసింది ఏంటంటే ఇవాడు కళ్ళు తిరిగి పడిపోతాడు. అమ్మ అడిగావా ఏసీ కావాలని పంపడు, వీడు ఏసీలో చెవడలు పట్టేస్తాడు వీడికి ఆ ఫోన్ రాగానే. మా శీలారా, ఈ జీవితం చాలా సున్నితమైనది, చాలా చిన్నది. కాబట్టి రాబోయే శాశ్వత జీవితం కోసం మనం కొన్ని ఏర్పాట్లు చేసుకోవడానికి ఈ జీవితాన్ని ప్రసాదించడం జరిగింది. ఇది ఒక పరీక్షగా మనకు ప్రసాదించబడింది. ఆ పరీక్షలో నెగ్గాలంటే కొన్ని నైతిక విలువలకు, కొన్ని కట్టుబాట్లకు, కొన్ని ఆ దైవం యొక్క ఆజ్ఞలకు కట్టుబడి మన జీవితాన్ని గడపవలసి ఉంటుంది. రండి, మన ఆ నైతికత అంటే ఏంటి, ఈరోజు స్వేచ్ఛ పేరుతో సమాజం ఎటు వెళుతుంది, ఎలా దారి మళ్ళుతుంది, నైతికంగా ఏ విధంగా దిగజారిపోతుంది, కొన్ని విషయాలు, కొన్ని సంఘటనల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ యొక్క సమాజంలో ఏదైతే మార్పు రావాలనుకుంటున్నామో, ఈ సమాజం చెడిపోతుంది అని చెప్పి మనం అనుకుంటున్నామో, ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ సమాజంలో మనం భాగం కాదా? జమానా బదలగా, కాలం మారిపోయింది అంటాం.
అంతేనా? నిజానికి కాలం మారలే. ఎవరు మారిపోయారు? మనమే మారిపోయాం. మన ఆలోచనే మారిపోయింది. సమాజం అలాగే ఉంది. భూమి భూమిలానే ఉంది, ఆకాశం ఆకాశంలో ఉంది. వర్షం ఎక్కడి నుంచి కురుస్తుంది? పైనుంచి, కింద నుంచి రావట్లేదండి, ఫౌంటైన్ లాగా పైనుంచే కురుస్తుంది. అన్ని గాలి నీరు ఏదైతే వారి యొక్క ఉనికి ఉందో, ఆ సహజతత్వం ఉందో అవే కలిగి ఉన్నాయి, అంతే తప్ప వాటిలో మార్పు రాలేదు. ఎవరిలో మార్పు వచ్చింది అంటే మనిషి యొక్క ఆలోచనలో, మనిషి యొక్క జీవిత వ్యవహారాల్లో మార్పు వచ్చేసింది. ఇతని ప్రవర్తనలో మార్పు వచ్చేసింది. సమాజంలో వల్ల చెడు పెరిగిపోవడాన్ని మనం చూస్తున్నాం. ప్రత్యేకంగా మరి మహిళలపై అఘాయిత్యాలు బాగా పెరిగిపోవడాన్ని మనం చూస్తున్నామా లేదా? అసలు ఏం లేవంటారా సమాజంలో? ఆర్ యూ హ్యాపీ విత్ ద సొసైటీ? ఈ సమాజంలో జరుగుతున్న ఏదైతే అరాచకాలు ఉన్నాయో, అనైతికత ఉందో, దౌర్జన్యాలు ఉన్నాయో, హింసాకాండ ఉందో, మోసాలు ఉన్నాయో, అశ్లీలత ఉందో, మాదక ద్రవ్యాల వాడకం ఉందో, వీటన్నిటితో మీరు సాటిస్ఫై అయిపోయారా? పర్లేదా? ఇలా సొసైటీ ఇలాగే ఉంటే బాగానే ఉంటుందా? హ్యాపీ ఫీల్ అయిపోతున్నామా? అడ్జస్ట్ అయిపోయామంటారా? లేదా ఎక్కడన్నా మార్పు రావాలి, ఇది మంచిది కాదు, దీని యొక్క పర్యవసానం చాలా అత్యంత దారుణంగా ఉండబోతుంది, ఇప్పటికే దారుణంగా తయారైంది, దీన్ని ఎలాగైనా మార్చాలనే తపన మీరు ఉందంటారా? ఉంది. సమాజం అయితే భ్రష్టు పడుతుంది కదా. ఆ బాధ్యత ఎవరు నిర్వర్తించాలి? ఈ సమాజాన్ని ఎవరు మార్పు తీసుకురావాలి? ఎవరు మార్చాలి? దైవదూతలు రావాలా? మళ్ళీ ప్రవక్తలు వస్తారా? అంతిమ దైవ ప్రవక్త ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన తర్వాత ఎవరైనా వస్తారా? రాదు. దైవదూతలు ఏమన్నా రావాలా? రాదు. మరి ఎవరు చేయాలి ఈ పని? మనం ఎవరండి? మనుషులం. మనుషుల తర్వాత విశ్వాసపరంగా ఎవరు? మనం ముస్లింలం, అంతే కదండి. మనిషిగా పుట్టుక రీత్యా మనం ఎవరు? మనిషి అనుకుందాం. కానీ విశ్వాస పరంగా మనం ఎవరు? ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం? ముస్లిం అన్నమాట. మరి ఒక ముస్లింగా ఈ బాధ్యత మనపై ఉందంటారా లేదంటారా? సమాజాన్ని మార్చాల్సిన, సమాజం చాలా దారుణంగా తయారవుతుంది, చాలా పాపం అనుకుంటున్నాం, తప్పని మనం అనుకుంటున్నాం. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా అన్నారు, ఏమన్నారు? మీరు సమాజంలో పాపాన్ని లేదా ఒక చెడును జరగడాన్ని కళ్ళారా చూసినట్లయితే మీరు ముందుగా దాన్ని దేంతో ఆపమన్నారు? చేత్తో ఆపమన్నారు. ఒకవేళ అంత ధైర్యం మీలో లేకపోతే ఆ చెడును దేంతో ఆపమన్నారు? నోడుతో ఆపమన్నారు. ఆ ధైర్యం కూడా మీలో లేకపోతే ఆ చెడును చెడుగా, హేయంగా, అతి నీచమైంది అని చెప్పి ఎక్కడ అనుకోమన్నారు? మనసులో అనుకున్నారు. నీచమైన, అంతే కదండి. పంది అంటే ఇష్టం అందరికీ. కుదిరితే దాన్ని దేంతో కొట్టమంటున్నారు? బెడ్ ఇచ్చుకొని రాయితో కొట్టమంటున్నారు. అది ధైర్యం లేదు మన దగ్గర. ఏమంటున్నారు? ఛీ అనమంటున్నారు. ఏమంటున్నారు? పందిని చూడగానే ఛీ అనమంటున్నారు. ఒకవేళ అది కూడా మన దగ్గర ధైర్యం లేదు, పంది దగ్గరికి వచ్చేస్తుంది, కనీసం మనం అన్న దూరం వెళ్ళిపోవాలంటారా? కాస్త మనలో కూడా ఒక ఫేస్ ఫీలింగ్ చేంజ్ అవ్వాలంటారా? ఏదో పిల్లి వచ్చినట్టు అంత సింపుల్గా తీసుకుంటాం దాని దగ్గరికి వచ్చేస్తుంటే. పిల్లిను ఏదో మా ఇంట్లో పెంచుకునే ఏదో పెంపుడు జంతువులు ఏదైతే ఉంటాయో వచ్చేస్తుంటే చాలా సింపుల్గా రారా చెప్పి ఏమైనా తింటావా, ఏమైనా బిస్కెట్ వేయడం చేస్తామా? కుక్కకైనా బిస్కెట్ వేస్తామో, పిల్లికైనా పాలు వేస్తామో, పందికి వేస్తామా? చెడు కూడా అంతే. సమాజంలో చెడు పెరిగిపోతుంది. ఎక్కడికో వెళ్ళడం కాదు, మన గుమ్మాల వైపు, మన ఇళ్ల వైపు వచ్చేస్తుంది. మనం కామన్ అంటున్నాం. ఏమంటున్నాం? आज कहाँ सुनते जी बच्चे बोले तो कॉमन है, ऐसी करते सिंपल। बच्ची डांसा करती है जी, बच्ची नहीं डांस कर बुढ़ा करते क्या हो जी? हाँ क्या सिंपल लेते हैं जी भाई, అమ్మాయిలు డ్యాన్స్ చేయకపోతే ముసలోళ్ళు డ్యాన్స్ చేస్తారా అని చెప్పేస్తున్నారు. చాలా సింపుల్ అన్నమాట. మరి ఏదైతే మార్పు మన పిల్లల్లో రావాలనుకుంటున్నామో అది మనలో ఉండాలి కదా. మనం మందు తాగి మన పిల్లోడు మజ్జిగ తాగాలంటే అవుద్దా? అవుదు. మనల్ని వాళ్ళు గమనిస్తుంటారు. కాబట్టి ఏదైతే సమాజంలో మార్పు మనం కోరుకుంటున్నామో అది ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి? మన నుండి ప్రారంభం అవ్వాలి. మనలో ఏమన్నా అనైతికత ఉందా? మనలో ఏమన్నా లోపాలు ఉన్నాయా? మనలో ఏమన్నా చెడు చూపు ఉందా? మనలో ఏమన్నా చెడు వినికిడి ఉందా? మన మనసులో ఏదన్నా అపవిత్రత ఉందా? ముందు దాన్ని చూడాలి. అది ఉంటే ముందు దాన్ని ఏం చేయాలి? మనం క్లియర్ చేయాలి. వరదలు వచ్చేసింది అనుకోండి, మీరు అనుకోలేదు కానీ ఆ వరద నీళ్ళంతా మీ ఇంట్లో వచ్చేసింది. ఇప్పుడు చీపురు పట్టుకున్నారు, వరదలు ఆగిపోయినాయి, వర్షం నీళ్లు కూడా కాస్త లాగేసింది, ఎండ కూడా వచ్చింది, చీపురు తీసుకున్నారు. ఎవరిళ్ళు ముందు తుడుచుకుంటారు? పక్కింటి ఆవిడదా? आपा तुम्हारा घर जहां ना को जाते क्या हमारा घर छोड़ को आपा जरा आते हाथ साथ देते को पूछते అదే అక్క వస్తావే కాస్త పైకి ఎక్కాలి కాస్త హెల్ప్ చేస్తావా అంటారు తప్ప అక్క నువ్వు ఉండవే నేను వస్తాను అనుకోకు జాగ్ బాజు క్యాబీ సాఫ్ కడితే
हमारा घर साफ कर लेना है, మన ఇల్లు తుడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడో సమాజంలో వెళ్ళిపోయి జెండా పాతేసి ఇస్లాం జిందా హో గయా, ఇస్లాం గ్రేట్, క్యాకి గ్రేట్, యా క్యా భీ నీ హై. చెప్తుంటాను కదండి, ఒక ఆవిడ జిమ్ పెట్టిందంట. నా జిమ్లో ఎవరైనా జాయిన్ అయ్యి ఎక్సర్సైజ్ చేస్తే నేను చెప్పినట్టు తిండి తింటే స్లిమ్ అయిపోతారని చెప్పిందంట. ఒక అమ్మాయి చూసి ఏదో బాగుంది, కొత్త ఆఫర్ వచ్చింది, వెళ్తే బాగుంటుందని చెప్పి అక్కడక్కడగా ఆ జిమ్లోకి వెళ్ళింది. అక్క నేను కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి అక్కని చూసి కంగారు పడి మళ్ళీ వెనక్కి వచ్చేసింది. ఎందుకంటే అక్క మొత్తం అంతా అలా కూర్చొని ఉంది. ముందు నువ్వు తగ్గవే అని ఇంటికి వచ్చేసింది. నువ్వు నన్ను తగ్గించావు, తర్వాత సంగతి నువ్వు తగ్గు అంది. అంతేనా? సబ్బు అమ్మే ఒక వ్యక్తి ఎవరు వచ్చారు, లేకపోతే లేడీ సేల్స్ గర్ల్ వచ్చింది. ఈ సబ్బు వాడుకుంటే తెల్లగా మిలగల వాడిపోతుంటారని చెప్పింది. కానీ అమ్మాయి నల్లగా ఉంది. ఏం చేస్తావు? ముందు నువ్వు రుద్దుకో అంటావు. तू लीप ले पहले, तू घस ले को बोलते नहीं बोलते. ఏంటండి ఇస్లాం గొప్ప అంటే ఆ ఇస్లాం నా యొక్క ఆచరణలో, నా ప్రవర్తనలో, నా వ్యవహారాల్లో, నా పెళ్లిలో, నా సంబంధాల్లో, నా లావాదేవీల్లో, నా పడుకోవడంలో, నా కూర్చోవడంలో, నేను చేసే ప్రతి కార్యక్రమంలో కూడా తారసపడాలి కదా, కనబడాలి కదా, ఇతరులకు ఆదర్శంగా ఉండాలి కదా. కానీ మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇస్లాం చాలా గొప్పది. ఎక్కడ గొప్పది? నన్ను చూస్తాను, నన్ను చూడుకో, ఖురాన్ చూడు, వంద తేడాలు ఉన్నాయి మనలో. నన్ను చూడొద్దంట. అంత సీరియస్గా నన్ను చూసేస్తున్నావు అంటే ఖురాన్ని చూడు, మా ప్రవక్తలు చూడు. ఆడు ఎందుకు చూస్తాడు? నిన్నే చూస్తాడు. నువ్వు పిలిచావు కదా, నిన్నే చూస్తాడు. అంతే కదా. अब क्या क्या कि आते हैं पर्सनालिटी कम करने के वास्ते, मिल्क शेक पिए तो कहते हैं, स्वीट क्या की पिए तो पर्सनालिटी कम हो जाते हैं, वो क्या कि हर्बल आया, वो क्या कि डरबल आया, क्या कि बीरबल आया, वो पीते हैं सब जन. वो क्या डरबल की बीरबल की पहले మేము తగ్గాం అనుకోండి, మమ్మల్ని చూసి అక్క నీకు ఎలా ఉంది పోతే, నువ్వు మా ఆఫీసులో చాలా మందికి తగ్గాను, నాది వదిలే కదా, పైకి ఎలా వదిలేస్తుంది? అక్క నువ్వు ముందు తగ్గావా? తగ్గలేదు అక్క, ఇంకా ఎక్కింది, యాక్సెప్ట్ చేయం. డబల్ అయింది అక్క, ఇంకెక్కడ అవుతుంది, మనం యాక్సెప్ట్ చేయండి. కాబట్టి మనం ఏదైతే విషయం చెప్తున్నామో ఆ మార్పు మనలో ఉంటే, మన జీవితాల్లో కనబట్టినట్టయితే తప్పకుండా ఆదర్శంగా తీసుకుంటారు సమాజం. మహాప్రవక్త ముసలాం యొక్క సహబాలు అదే. ఇస్లాం మన కేరళ ప్రాంతంలోకి వచ్చింది, మొట్టమొదటగా ముస్లింలు వచ్చారు మన భారతదేశంలో. కేరళలో వాళ్ళు ఇస్లాం సందేశాన్ని ఇవ్వడానికి రాలే, వ్యాపారం చేసే ఉద్దేశంతో వచ్చారు. పర్మిషన్ తీసుకున్నారు రాజులకి, ఇక్కడ ఉన్న చక్రవర్తులు ఎవరుతున్నారో, సామంతులు ఎవరుతున్నారో వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని వ్యాపారం మొదలెట్టుకుంటామంటే సరే అని ఇచ్చారు. మాకు కొత్త వస్తువులు వస్తున్నాయి కదా, మాకు కొంత లాభం ఇస్తారంటున్నారు కదా వీళ్ళు దాంట్లో అని చెప్పి వాళ్ళు ఓకే చేశారు, పర్సంటేజ్ ఇస్తారని. అయితే వీళ్ళు వ్యాపారం చేస్తున్నప్పుడు ఒకే రకమైన 2 పప్పు ధాన్యాలు 2 బస్తాలు పెట్టున్నాయి. అక్కడ వచ్చిన భారతీయులు వచ్చి అడిగారు, ఏమండి ఈ 2 పప్పు ధాన్యాలు ఉన్నాయి కదా ఎంతండి అంటే, ఇది 10 రూపాయలు, ఇది 5 రూపాయలు అన్నాడు ఆయన. 2 ఒకేలా కనబడుతున్నాయి. ఇది 10, ఇదేంటండి తేడా ఏంటి? 2 బస్తాలు ఉన్నాయి ఒకటే కదా, ఇది 10 ఏంటి, ఇది 5 ఏంటంటే, ఇది చాలా ఫ్రెష్, ఇది నిల్వ అని అడిగాడు. ఎవరు చూసి వచ్చారండి? మీరు బరే పిచ్చోళ్ళ ఉన్నారు, గొప్పోళ్ళ ఉన్నారండి. మన దగ్గర అయితే అన్ని కలిపేసి అమ్మేస్తాం, నిల్వ ఏంటి, సరే ఫ్రెష్ ఏంటి, అన్ని కలిపి అమ్మేస్తాం. రాజుగారు వచ్చి మమ్మల్ని తిట్టారా, లేదా మిమ్మల్ని ఎవరన్నా మరి హింసిస్తానని చెప్పారా, శిక్షిస్తానని చెప్పి బెదిరించారా? ఎవరు లేరు కదా, ఎందుకు మీరు లాస్ అవుతున్నారు? ఇది 10 తీసుకెళ్ళిపోతాం కదా మేము, మీరు ఎలా అంటున్నారు, ఎవరు చూస్తున్నారని భయపడుతున్నారు అంటే, రాజు చూడక్కర్లేదండి, సైనికులు చూడక్కర్లేదండి, అల్లాహ్ చూస్తున్నాడు అన్నారు. అల్లాహ్ చూస్తున్నాడు. ఇది వ్యక్తిత్వం. మరి అయ్యో బాబోయ్, ఇది అల్లాహ్ కోసం న్యాయం మాట్లాడతావా, నిజం మాట్లాడతావా? దేవుడు అంటే నీకు అంత భయమా? నీలో అంత నైతికత ఉందా? నీలో అంత గొప్ప మరి ప్రవర్తన ఉందా, వ్యక్తిత్వం ఉందా? ఆహా, ఎంత గొప్పది నీ దేవుడు, ఎంత గొప్పది నీ ధర్మం, ఎంత గొప్పవాడు నీ ప్రవక్త. మేము ఇస్లాం స్వీకరించాలనుకుంటున్నాము. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్, అల్లాహు అక్బర్. ఇలా ఇస్లాంలోకి వచ్చారు మహసీదారా, ఇలా ఇస్లాంలోకి వచ్చారు. మహాప్రవక్త వ్యాపారం చేసే సమయంలో, ఆయన దుకాణం తెరిచిన సమయంలో చాలా మంది ఆయన దగ్గర కొనుక్కోవడానికి వచ్చేవారంట. మహాప్రవక్త కదా, ఆయన దగ్గర కొనుక్కుందాం, నీతిగా ఉంటుంది, న్యాయంగా ఉంటుంది అని చెప్పి. మిగతా సహబాలు కూడా అదే వ్యాపారం చేస్తున్నారు, యూదులు కూడా అదే వ్యాపారం చేస్తున్నారు. కానీ మహాప్రవక్త చాలా గమ్ముని దుకాణం కట్టేసేవారంట. సమయానికి ముందే దుకాణం కట్టేసేవారంట. ఇంకా కస్టమర్స్ ఉండేవారంట. ఏమంటే మేము కొనడానికి ఇక్కడ ఉన్నాం కదా, కట్టేస్తారేంటండి, అదేం మంచి ఏంటండి, వ్యాపారం పాడు చేసుకుంటారేంటండి అంటే, అయ్యా మీరందరూ నా దగ్గరే కొంటున్నారు, వేరే వాళ్ళు కూడా వ్యాపారం చేస్తున్నారు కదా, మీరంతా నా దగ్గరే కొనేస్తే వాళ్ళు వ్యాపారాలు ఏమైపోవాలి, వాళ్ళకి సంపాదన రాకపోతే ఆ పక్క వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఏమన్నం పెట్టాలి, అందుకని నేను దుకాణం ముందు కట్టేస్తున్నానండి అన్నారట. అల్లాహు అక్బర్. ఉందండి ఆ నైతికత మనలో, ఉందండి ఆ గొప్ప వ్యక్తిత్వం మనలో. ఎదుటి వారి గురించి ఆలోచిస్తున్నాడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ ముస్లింలుగా మనం ఏం ఆలోచిస్తున్నాం?
మన గురించి ఆలోచించుకుంటాం. నా ప్రవక్త ముహమ్మద్ అన్నారు, తాను మాత్రం కడుపారా భుజించి తన పక్కవాడు ఆకలి దప్పులతో ఉంటే అతను ముస్లిం కాదు అన్నారు. పక్కవాడు అంటే మనం ఏమనుకుంటామంటే మా ఇంటి పక్కనోడు లేదా పైనోడు కిందోడు ఏదో అనుకుంటాం. ఈ పక్కవాడు అనేది షాదీలో కూడా వర్తిస్తుందండి. మనం ఏం చేస్తాం, ఖానా హో జాతా హై కదా, పక్కవాడు లేదు పైవాడు లేదు, పెహల్లే జాకు అమర్స్ పూర్చి పట్టేసుకోండి అన్నట్టుంది. జిహాద్ అయిపోయింది. ముందు తినేసి వచ్చేస్తే చాలా పెద్ద కార్యం చేసినట్టే. తినేవాడికి ఆడికి ప్రశాంతత ఉండదు, ఈడు ఎందుకు నుంచున్నాడు ఈడికి ప్రశాంతత ఉండదు. మలకుల్ మౌత్ మరణ దూత నుంచుని ఉన్నాడు వెనకాల, గబా గబా తినేస్తుంటారు అనమాట. ఎంత తిన్నాం అనేది కాదు, ఎలా తిన్నాం అనేది ఇంపార్టెంట్. నమిలి తినాలంట, సగం పని ఇక్కడే అయిపోవాలి. కానీ ఏం చేస్తున్నాం, తర్వాత లోపల నవలు వచ్చలేదు, ముందు కుక్కేస్తున్నాం అనమాట. రోగాలు అందుకే వస్తున్నాయి. తినేయాలి ముందు, కొంత తిన్నా కాస్త టేస్ట్ తీసుకుందాం, కాస్త నములుదాం అనే పరిస్థితి కూడా లేదు. పరిస్థితి పిచ్చే ఖర్జాక్ అభి ఖాతా హై అభి కిత్తా హై బ్రెడ్ మీద దిక్తే रहता అభి క్యా ఖాతా జాన్ को आपको खूबस्ते रहता ఎందుకు వచ్చింది ఇది? ఆడు కూడా పక్కవాడే కదా, వాడు తినాలి కదా, కాస్త వీడు గమ్మును లేగాలి, ఆడు తినాలి కదా అని ఈడు కాస్త అని కంగారు పెట్టుకుంటా తుమ్మే खाओ भाई मैं खड़ता हूं बोलना कुर्सी हलाते रहता ऐसा 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 करते तो बेचारा आई बाबा जान खाता है जी बाबू, बेचारा खाता भी नहीं, आइसक्रीम भी हाथ में लेता, बॉटल भी हाथ में लेता, इधर से छुटा ले आगो वहां हाथ धोता, उसके बाद कांगे खड़को आइसक्रीम खाता, పానీ పీతా. పైగా అసలు దౌడు ఎందుకు పరిగెడుతున్నామో, ఎందుకు బతుకుతున్నామో? బతకడానికి కొంతమంది తింటారు, కానీ మన పరిస్థితి ఎలా అయిపోయిందంటే తినడానికే బతుకుతున్నాం. ఇటువంటి సమావేశాలు ఖాళీగా ఉంటాయేమో కదా. ధార్మిక ఆధ్యాత్మిక ఏదైతే కార్యక్రమాలు సమావేశాలను ఖాళీగా ఉంటాయి. కొంతమంది రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు. షాదీగా దావత్ వచ్చింది అనుకోండి, పిల్ల పాప అందరూ వచ్చేస్తారు. నాకు తెలిసి ఒక భీమవరంలోనే 80 సంవత్సరాలు ముసలాడు ఉన్నాడు. ఆ నమాజ్ కుర్చీలో కూర్చొని చదువుతాడు, కానీ దావత్కి మాత్రం 5 అంతస్తులు ఎక్కేసి తినేసి వచ్చేసి దిగుతూ మాకు చెప్తుంటాడు, సూపర్ హై బిర్యానీ ఖాజావు అంటుంటాడు. అబ్బా అబ్బా మాషాల్లా మాషాల్లా, క్యా జిహాదీ గా తో ఓ జిహాదీ नहीं पेट माने बर्बादी. ఈ పరిస్థితుల్లో మనం ఎందుకు అసలు దేనికి వచ్చాం? కానిస్టేబుల్లా ఉండాలి, ఒక ఎస్ఐలా ఉండాల్సిన పర్సనాలిటీ మన వాళ్ళని చూస్తే ఏమంటే హెడ్ కానిస్టేబుల్లా ఉంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఒక వంతును వదిలేమన్నారు మహాప్రవక్త, మనం ఏం చేస్తున్నాం? ఇంకా తినడానికి అవకాశం ఉంది, ఆకలి ఉంది అనగానే ఆ సమయంలోనే తినడం ఆపేయాలంట. కానీ మనం ఏం చేస్తాం? షామ్ కవి ఖాజా షామ్కు మిగతాకి నీకు దాల్ అందరు భోజనం కదా తర్వాత సాయంత్రం దొరుకుద్దో లేదో. జర్నీకి వెళ్ళినప్పుడు 2 నమాజులు కలిపి చదివేస్తాం చూసారా, ఇక్కడ 2 భోజనాలు వేసేస్తాం. పద్ధతి కాదు ఇది. చాలా తక్కువ తినడానికి ప్రయత్నం చేయాలి. ప్రాధాన్యత దేనికి ఇవ్వాలో మనం ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ కూడా చూడండి, ఎందుకంటే మనిషి యొక్క వ్యక్తిత్వం గొప్పతనం ఇతను ఎంత కరెక్ట్ అన్నది తిండి దగ్గర తెలిసిపోతుంది. తిండి మీద ఎగబడుతున్నాడు అనుకోండి, నా దృష్టితో వ్యక్తిత్వం లేనట్టే, నైతికత లేనట్టే, ఎగబడిపోతున్నాడు. ఇది కాకపోతే ఇంకోటి తింటాం, ఇప్పుడు కాకపోతే కాసేపు తింటాం. తిండి కోసం ఎగబడ్డం ఏంటి అనేది ఎక్కడ ఉండదు. ముస్లిం వేరే. ముస్లిం మహాప్రవక్త అన్నారు, ఒక పేగుకు సరిపడా ఒక ముస్లిం తింటే 7 పేగులకు సరిపడా ఒక కాఫీర్ కానీ మునాఫిక్ కానీ తింటాడంట. ఇప్పుడు మన ముస్లిమో కాఫీరో మునాఫికో చెప్పుకోవాలి. చూసారా, కాఫీర్ మునాఫిక్ అనగానే మన నైతికత ఏం సమాధానం చెప్తుంది? ఉనేజీ బుట్టు రఖలాస్ వాళ్ళ ఉనే కాఫీర్ దోజఖ్ మే జాతా. కానీ మహాప్రవక్త ఏమంటున్నారు? మిక్కి తినేవాడు కూడా కాఫీర్ అంటున్నారు, కుమ్మేసేవాడు కూడా మునాఫిక్ అంటున్నారు. మన నిర్వచనాలే వేరే ఉన్నాయి, అనైతిక నిర్వచనాలు ఇస్తున్నాం. కానీ మహాప్రవక్త నైతిక నిర్వచనాన్ని మనకి ఇస్తున్నారు. కాబట్టి మహర్షులారా, ఈ యొక్క ఆలోచన సమాజంలో ఏదైతే మనం మార్పు రావాలనుకుంటున్నామో దానికి ముందు మనలో రావాల్సిన మార్పు ఏంటనేది కూడా మనం ఐడెంటిఫై చేసేసుకుని అప్పుడు ఎదుటి వారికి చెప్తే చాలా బాగుంటుంది. మార్పు అనేది 100%గా వస్తుంది. ఇవాళ సమాజాన్ని మనం గమనించినట్లయితే మహిళలపై లైంగిక దాడులు బాగా పెరుగుతున్నాయి. పసికందు వృద్ధ మహిళని కూడా చూడకుండా దాడులు జరుగుతున్నాయి. చాలామంది మగవాళ్ళు కూడా మాట్లాడారు, కొంతమంది మహిళలు కూడా మాట్లాడారు. అమ్మ మీ వస్త్రధారణ కూడా సరిగ్గా ఉండాలి అని చెప్పి లేడీస్ చెప్తే పెద్ద చర్చనీయాంశం అయిపోతుంది. డీజీపీ డిఐజీ లాంటి వాళ్ళే మహిళా సంఘాల ముందు వచ్చి అమ్మ ఏదో నోరు చేయాలని క్షమించు అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది అనమాట. అదేంటి అలా చెప్తారు ఏంటి? చాలా మంది మహిళా సంఘాలు కూడా టీవీల మీద ముందుకు వచ్చి చెప్పారు, ఏమండి మీరు డ్రెస్లో తేడా ఉంది అంటున్నారు, ఈ డ్రెస్ అవతల వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది అంటున్నారు కదా, మరి ఫ్యాషనబుల్ డ్రెస్లు వేసుకోకూడదు, అర్ధనగ్నంగా కనబడే డ్రెస్సులు వేసుకోకూడదు, అందుకే మగవాడు రెచ్చిపోతున్నాడని మీరు చెప్తున్నారు కదా, పసికందులు ఎటువంటి ఫ్యాషన్ డ్రెస్సులు వేసారని, ముసలి వాళ్ళు ఎటువంటి
ఫ్యాషనబుల్ డ్రెస్సులు వేసారని వారి మీదకి ఎందుకు పడుతున్నారండి వీళ్ళు క్రూరముగాల్లాగా, ఇప్పుడు సమాధానం చెప్పండి అని పాపం వాళ్ళు అడుగుతున్నారు. దానికి సమాధానం ఏంటో చెప్పనా, ఈ అర్ధనగరంగా ఎవరుంటారో తెలుసా, అయితే బాగా కడుపేద, బట్టలు చిరిగిపోయి వేసుకోవడానికి బట్టలు లేని వాళ్ళు, లేకపోతే బాగా డబ్బు ఎక్కువైపోయి మా దగ్గర డబ్బు ఉందని వాళ్ళే స్వయంగా చింపుకుని తిరిగేవాళ్ళు. ఇద్దరి దగ్గర అండి బట్టలు చిరిగి ఉంటాయి, మిగతా వాళ్ళ దగ్గర శుభ్రం కప్పుకునే ఉంటారు. వాళ్ళు కార్లలో దిగుతారు, సెక్యూరిటీలో ఉంటారు, అవతల వాడిని రెచ్చగొట్టేసి వాడి యొక్క మనో వాంఛల్ని కోరికల్ని రెచ్చగొట్టేసి అదే కారులో వెళ్ళిపోతారు. ఇప్పుడు వీడు ఆంబోత్ అయిపోయాడు, వీడు మదమెక్కిన ఏనుగు అయిపోయాడు. ఈ యొక్క మదాన్ని ఎక్కడో దింపాలి కదా, అదే ఆవేశంతో అదే ఆలోచనతో వస్తున్నాడు. ఆ సమయంలో పసికందు కనపడింది, జీవితాన్ని దుర్భరం చేసేసాడు. ఒక ముసలావిడ కనబడింది, ఆవిడ జీవితాన్ని దుర్భరం చేశాడు. ఇదంతా ఎందుకు అంటే అతను చూడడానికి ఏదో చూశాడు, దానివల్ల ఇక్కడ జీవితాన్ని కొందరు జీవితాన్ని ఆశ్రయిస్తారు. వాళ్ళు తప్పేం లేదు, కానీ రెచ్చగొట్టింది ఇంకో ఆవిడ ఉంది. కాబట్టి ఎటువంటి అనైతికత వైపుకి వెళ్తున్నామంటే, కప్పుకోవడాన్ని అనాగరికత అంటున్నారు, విప్పుకు తిప్పుకోవడాన్ని చూపుకోవడానికి తిరగడాన్ని నాగరికత అంటున్నారు. దీన్ని మనం సమాజంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మహిళా లోకాన్ని జాగృతపరచాల్సిన బాధ్యత మీపై ఉంది. మహిళ యొక్క గౌరవం ఏంటి, నిజమైన స్వేచ్ఛ ఏంటి? నిజమైన స్వేచ్ఛ ఏంటంటే మనం ఏదైతే అనుకున్నామో అది ధరించడం స్వేచ్ఛ అవుతుంది. అవతల వాడు నువ్వు ఇదే డ్రెస్ వేసుకోవాలి, ఇంతవరకే వేసుకోవాలి, మిడ్డే ధరించాలి, నువ్వు స్కర్టే వేసుకోవాలి అని చెప్పి ఎవరన్నా శాసిస్తున్నారనుకోండి, అక్కడ స్వేచ్ఛ ఉన్నట్టా లేనట్టా? మహిళకి లేనట్టండి. ఎయిర్ హోస్టెస్ ఉంటాయి కదా, పనిచేస్తుంటారు, విమానాల్లో పనిచేస్తుంటారు, వాళ్ళు ఫుల్ డ్రెస్ వేసుకోవడానికి అవకాశం ఉందా? వాళ్ళకి లేదు. ఎక్కడ దాకా వేసుకోవాలి? ఇక్కడ దాకా వేసుకోవాలి. ఒక బ్రిటన్కి సంబంధించిన ఒక రిపోర్టర్ మహిళ వచ్చి ముస్లిం మహిళ దగ్గర పెట్టిందంట, మైక్ పెట్టి, ఏమంటే ఇస్లాంలో మహిళలకు స్వేచ్ఛ లేదు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి అంటే, నాకైతే అల్హమ్దుల్లా పూర్తి స్వేచ్ఛ ఉంది. ఏదైతే పరదా నేను ధరిస్తున్నానో, ఏదైతే బుర్కా నేను ధరిస్తున్నానో, నాకు ఎవరి బలవంతం లేదు. నేను నా గురించి, నా స్వీయ రక్షణ కోసం, నా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం వేసుకుంటున్నాను. నా డ్రెస్ గురించి ఎవ్వరు మాట్లాడరు, నా ఇష్టం అండి. కానీ ఇప్పుడు మీరు స్కర్ట్ వేసుకొచ్చారు కదా, ఇది మీరు ఇష్టపూర్వకంగానే వేసుకొచ్చారా అంటే అమ్మాయి తలదించుకుందంట. మీకు స్వేచ్ఛ లేదు, నాకు కాదు అని చెప్తే ఆమె తలదించుకుని వెళ్ళిపోయింది. తర్వాత ఆలోచించి ఆమె ఇస్లాం కూడా స్వీకరించింది. అల్హమ్దులిల్లాహ్. మీ ద్వారా నలుగురు రావాలి ఇస్లాంలోకి, మీ ద్వారా నలుగురు జీవితాల్లో వెలుగు రావాలి. ఆ విధంగా ముస్లింలు ఇవాళ నైతిక జీవితాన్ని గడపాల్సిన అవసరం ఉంది మహాశిల. వాళ్ళ అశ్లీలం అనేది బాగా పెరిగిపోతుంది. మొబైల్ వచ్చిన తర్వాత చిన్న పిల్ల పెద్ద తేడా లేకుండా ఒక అమ్మాయి రోడ్డు మీద డ్యాన్స్ చేయమంటే నాకు సిగ్నల్ లోపలికి వెళ్ళిపోతుంది, కానీ ఇంట్లో డ్యాన్స్ చేసి దాన్ని ఏంటంటే సోషల్ మీడియాలో పెడుతుంది. అరే వీధిలో ఉన్న చిన్న చౌరస్తాలో డ్యాన్స్ చేయడానికి సిగ్గుపడిన అమ్మాయి మరి ఇంటర్నేషనల్ చౌరస్తా సోషల్ మీడియా అంటే, ఇంటర్నేషనల్ లైకుల కోసం, కామెంట్ల కోసం ఎందుకు మన విలువల్ని వదులుకొని రోడ్డు మీదకి ఎక్కుతున్నామో మనకు తెలియట్లేదు. ముస్లింల పరిస్థితి కూడా అలాగే ఉంది. మనలో కూడా చాలా మార్పు వచ్చేసింది. మన పెళ్లిల్లో కూడా చాలా దారుణమైన పెళ్లి విషయంలో అన్ని చేయరాని అన్ని పనులు చేస్తాం మనం. తర్వాత ఖాజీ సాబ్ కొంటాం, దువా కరో బరకత్ హోనా, క్యా బరకత్ హోతా బర్బాద్ హో జాతా పూరా. షాదీలో చేయరాని అన్ని పనులు చేశారు, పరదా లేకుండా అక్కడ అందరిని కూర్చోబెట్టారు. అక్కడ ఏంటంటే మొత్తం అంతా ఎదురు బదురు వాళ్ళంతా శుభ్రంగా కూర్చొని తిన్నారు, లేనిపోని వీడియోగ్రఫీ జరిగింది, ఫోటోగ్రఫీ జరిగింది, అన్ని డ్యాన్సులు, మెహందీ, సంగీత్ ఏదేదో అవుతున్నాయి కదా. ఇప్పుడు అంతా మొత్తం అందరూ ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు అందరూ డ్యాన్స్ చేసేస్తున్నారు. ముస్లిం కాదు ఇంకా కాదు, ఇప్పుడు అరబ్లో పరిస్థితే దారుణంగా ఉంది. చాలా మంది అవి చూసి ఏమంటున్నారంటే మమ్మల్ని తురుకోవాలని చెప్పి బూతులు తిడుతున్నారు కొంతమంది ఇక్కడున్న హిందూ సోదరులు. అక్కడ ఇస్లాం వచ్చింది, అసలు ముస్లిం వాళ్ళే డ్యాన్స్ వేస్తుంటే, వాళ్ళే ఇప్పుడు తిరుగుతుంటే, ఇక్కడ అంటే వీళ్ళు బురకాలు వేసుకుని తిరుగుతారంట, తురుకోవాలని తిడుతున్నారు. వాళ్ళు ముస్లిం అని ఎవరు చెప్పారు? మనం ముస్లిం అని ఎవరు చెప్పారు? నిజమైన ముస్లిం ఎవరంటే ఇస్లాంను పూర్తిగా పాటించేవాడు. నేను అందుకే మొన్న అన్నాను, గెడ్డం పెట్టుకున్నంత మాత్రాన, టోపీ పెట్టుకున్నంత మాత్రాన, బుర్కా ధరించినంత మాత్రాన, 2 ఉర్దూ మాత్రం మాట్లాడుతున్నా ఇన్షాల్లా అన్నంత మాత్రాన ముస్లిం కాదు. ఆ 4 మాటలు 4 చేష్టలు వేషధారణ ఎవరైనా చేస్తారు. వాళ్ళు చాలా మంది అమ్మాయిలు బుర్కా వేసుకుని వెళ్తే, లేకపోతే స్కాఫ్ వేసుకుని వస్తే ఎవరు గుర్తుపట్టగలని చెప్పి బాయ్ ఫ్రెండ్స్తో వెళ్ళిపోతున్నారు. హిందువులు కూడా మన బుర్కా వాడేస్తున్నారు, దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి మనం కూడా అప్రమత్తం కూడాల్సిన అవసరం ఉంది. మన పిల్లలు కూడా ఎటు వెళ్తున్నారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొబైల్లో ఏం చూస్తున్నారు మనకు తెలియాలి, అపనమ్మకం కాదు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నైతికత వాళ్ళు మనకు చూపించాలి. అలాగే వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, మనకు తెలియకుండా కాలేజీలో ఏం చేస్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇదంతా చూసుకోకపోతే చాలా ప్రాబ్లం. కానీ మనం అవి చూడం. ఏం చూస్తాం? बीरवे में वो छोटे डब्बे में खाने में छोटे डब्बे में रखे सो हार है कि नहीं कि अम्मा है ले 2 రోజుకి एक बार देख ले ఆ బంగారం ఉంది, నా ఉంగరం ఉంది, అమ్మాయి బాగానే ఉంది, లోపల పెట్టేస్తుంది. ఈ మన బంగారం నాశనం అయిపోతుంది. ఇక్కడ అసలు బంగారం నాశనం అయిపోతుంది, దానికి అక్కర్లేదంట. అమ్మ వెండి బంగారాలు అన్నీ బాగానే ఉన్నాయి కదా,
बैंक में अच्छा है ना, फिक्स्ड डिपॉजिट करे, ले तो लॉकर लेको छपाए, ये असल बंगारू को माने छोड़ डाले। ये कैसा होता? प्यार अंधा नहीं होना चाहिए, प्यार में जिम्मेदारी होना चाहिए। सच्चा प्यार क्या है? जिसमें जिम्मेदारी हो, బాధ్యత ఉండాలి। నిజమైన ప్రేమలో బాధ్యత, రక్షణ ఉండాలి, అంతే తప్ప విచ్చలవిడితనం ఉండకూడదు, బాధ్యత రాహిత్యం ఉండకూడదు, జవాబుదారీతనం లేకపోవడం ఉండకూడదు। ఇవాళ స్వేచ్ఛ పేరుతో సమాజం నాశనం అయిపోతుంది। మేరీ మర్జీ జీ, ఇట్స్ మై లైఫ్ ఏమంటున్నారు? ఇట్స్ మై లైఫ్। దిస్ మే బి ద కాన్సెప్ట్ ఆఫ్ యాటిట్యూడ్ ఆఫ్ అదర్ నార్మల్ పబ్లిక్, బట్ యాజ్ ఏ ముస్లిం మనం అలా చెప్పాం। ఏం చెప్తాం? ఇట్స్ ద లైఫ్, ద గిఫ్ట్ ఆఫ్ గాడ్। క్యా బోల్ రహే హమ్ లోగ్? ఎవరిచ్చిన బహుమతి ఇది? ఎవరి అమానత్ ఇది? ఈ జీవితం మందా? లేదు। ఆత్మహత్య చేసుకునే హక్కు కూడా లేదు మనకి। ఆత్మహత్య చేసుకోవడం కూడా మహాపాపం। నా జీవితం కదా, నా ప్రాణం కదా, నాకు మీదకి వచ్చింది, నాకు కష్టం వచ్చిందని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను అనడానికి కూడా అవకాశం లేదు। ఈ జీవితం నీది కాదు, ఎవరి ప్రసాదితం? అల్లాది। కానీ బయట ఏమంటున్నాడు? స్వేచ్ఛ స్వేచ్ఛ అనే పేరు పడితే ఏమంటున్నాడు? ఇట్స్ మై లైఫ్, నేను ఏదన్నా తింటాను, నేను ఎలా అన్నా ఉంటాను, నేను ఏదన్నా చేస్తాను అంటున్నాడు। ఎలా అవుతుంది అలాగా? వాళ్ళకి మనకి తేడా అది। తర్వాత వాళ్ళు ఏమంటారంటే కల్ హోనా హో సినిమాలు కూడా తీశారు, అంటే రేపటి రోజు అనేది ఉంటుందో లేదో, అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళే అంతా ఎంజాయ్ చేసి దొరికిందల్లా దోచే, ఒక పద్ధతి, వాయా వరుస సంబంధం ఏమి అక్కర్లేదు, ఒక కుక్కల ఆంబోతుల ఒక జంతువుల బతికే, రేపు ఉందో లేదో గ్యారంటీ లేదు అంట। కానీ మనం ఒక విశ్వాసిగా ఏమంటున్నాం? కల్ హై, రేపటి రోజు తప్పక ఉంది, పరలోకం ఉంది, జత, ప్రతిదీ జతగా సృష్టించాను అంటున్నాడు అల్లాహ్ తాలా। భూమి ఉందంటే ఆకాశం ఉంది, చీకటి ఉందంటే వెలుతురు ఉంది, పురుషుడు ఉన్నాడంటే స్త్రీ ఉంది, అలాగే ప్రపంచం ఉంది అంటే పరలోకం కూడా ఉంది, ప్రతిదీ జతగా సృష్టించబడింది, కాదనడానికి లేదు మహాశిలా। అంతేనా? ఇప్పుడు వైఫై కనబడక్కర్లేదు మీకు, వైఫై ఉంది అంటే నమ్ముతారా? ఇంటర్నెట్ వైఫై కనబడుతుందా మీకు? అది ఆ వేవ్స్ కనబడతాయా మీకు? కానీ మొబైల్లో మాత్రం వచ్చేస్తుంది, అంటే మొబైల్లో నెట్ వస్తుందంటే ఇక్కడ ఏమున్నట్టు? వైఫై ప్రొవైడరు, వైఫై ఉన్నట్టు। అలాగే మన జీవితాలు సాగుతున్నాయంటే కూడా ఎవడున్నట్టు? మన జీవితాన్ని ప్రసాదించిన ఆ ప్రదాత ఉన్నట్టే। మరి ఆయన మనకి జీవితాన్ని ప్రసాదించినప్పుడు ఈ జీవితం మన ఎందుకు అవుతుంది? ఆయనదే అవుతుంది అనమాట, గిఫ్ట్ ఆఫ్ గాడ్। తర్వాత మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆయన ఒక పర్పస్ కోసం ఈ జీవితాన్ని ఇచ్చాడు, దీన్ని ఇష్టపూర్వకంగా మనం వాడుకోవడానికి లేదు, ప్రతి దానికి కూడా లెక్క చెప్పాలి। మనం ఉద్యోగస్తులు మాత్రమే, నియామకులు మాత్రమే। ఖలీఫా అంటారు చూసారా, ఒక రిప్రజెంటేటివ్ అల్లాకి కొన్ని మందులు ఇచ్చి అమ్మిరా అంటే మెడికల్ రిప్రజెంటేటివ్ తీసుకెళ్ళి ఎలా వచ్చేస్తాడో మనం కూడా ఆ పని చేసుకుని వచ్చారు। అది ఆ మందులు డాక్టర్ దగ్గర అమ్మడానికి అతనికి ఏమి ఇస్తాడు? ఒక డ్రెస్ ఇస్తాడు, బెల్ట్ ఇస్తాడు, మొబైల్ ఇస్తాడు, బండి ఇస్తాడు, పెట్రోల్ ఇస్తాడు, భోజన ఖర్చులు ఇస్తాడు, రవాణా ఖర్చులు ఇస్తాడు, అన్ని ఇచ్చాడు। కానీ దేనికోసం ఇచ్చాడు ఇవన్నీ? ఏమమ్మని? మందులు అమ్మమని, నచ్చజెప్పు, ఈ మందులు మన మంచి కంపెనీ, ఇది వాడితే రోగం తగ్గుద్ది, డాక్టర్ని కన్విన్స్ చేయి, మెడికల్ షాపులను కన్విన్స్ చేయి, పబ్లిక్ని కన్విన్స్ చేయి అని చెప్పి అతనికి బాధ్యత ఇచ్చాడు। ఈ రిప్రజెంటేటివ్ ఏం చేస్తున్నాడో తెలుసా? అన్నీ తీసుకున్నాడు, బండి తీసుకున్నాడు, డబ్బు తీసుకున్నాడు, అన్ని తీసుకున్నాడు, మొబైల్ తీసుకున్నాడు, వెనకాల గర్ల్ ఫ్రెండ్ కూర్చోబెట్టుకుని ఊరంతా తిరుగుతున్నాడు। జీతం ఇస్తాడా? ఆ ఓనర్కి తెలియగానే ఏం చేస్తాడు? ఇన్ని లాగేసుకోడు, పక్కా లాగేసుకుంటాడు। మనం కూడా దుర్వినియోగం చేస్తున్నాం। అల్లా మనకి యవ్వనాన్ని ఇచ్చాడు, ఫ్యామిలీని ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, అందాన్ని ఇచ్చాడు, సౌందర్యాన్ని ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, సామర్థ్యాలను ఇచ్చాడు, నైపుణ్యాలను ఇచ్చాడు। ఇవన్నీ ఎందుకు ఇచ్చాడంటే ఆయన ఆరాధన చేయడానికి। మా ఖల్కుతో జిన్న వల్ ఇన్సా ఇల్లా లియఅబుదూన్, మేము మరి మనుషుల్ని అలాగే జిన్నాతుల్ని దేనికోసం పుట్టించాము? కేవలం నా ఆరాధన కోసం పుట్టించాను అంటున్నాడు అల్లాహ్ తాలా। ఆరాధన అంటే మళ్ళీ మనం ఎక్కడంటే నమాజులు, రోజాలు ఈ కొన్ని అనుకుంటాం, అది కాదు। మనిషి పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు కూడా, పుట్టినప్పటి నుంచి సమాధిలోకి వెళ్లే వరకు కూడా ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో తెలిసి జీవితాన్ని గడపడాన్ని ఆరాధన అంటారు। మళ్ళీ అందులో మన మిక్సింగ్ ఏం లేదు, పక్కాగా మనం ఆయన చెప్పినట్టే ఫాలో అవ్వాలి। కొన్ని నేను తీసుకుంటానే, కొన్ని నీకు ఇస్తానంటే అలా అవదు, అప్పుడే అది ఆరాధన అవుతుంది। పూర్తి జీవితం కూడా ఆరాధన, ఆరాధన కోసం ప్రత్యేకంగా కొన్ని సమయాన్ని తీయకండి, పూర్తి జీవితం కూడా ఆరాధనలోకి రావాలి। అది ఎప్పుడు వస్తుందంటే ఆయన అన్నది చేయడం, ఆయన వద్దన్నది మనం మానేయడం, అలా చేసుకుంటే అదంతా ఆరాధన కింద వస్తుంది। అందుకే మమ్మల్ని పుట్టించాను అంటున్నాడు, అంతే సింపుల్ లైఫ్ అంటే। దాని గురించి ప్రత్యేకంగా మీరు చేయాల్సిన అవసరం లేదు। మరి అది ఏం చేయాలి ఏం చేయకూడదని దేంట్లో ఉంటుందండి?
దేంట్లో ఉంటుంది? ఏ బుక్ ఇచ్చాడు మనకి? ఖురాన్ ఇచ్చాడు. మరి ఖురాన్ మనం చదువుతున్నామా? ఖురాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? పెళ్లి సంబంధాలు చెప్తుంటాం, మా అమ్మాయి 5 సార్లు ఖురాన్ కంప్లీట్ చేసిందండి. అల్హమ్ కా సూరా ఆతామా? ఆతా. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ రహమానిర్ రహీం. ఓకే ఓకే. ఇయ్యాక నాబుదు వ ఇయ్యాక నస్తঈన్. ఈ ఒక్క వాక్యం యొక్క అర్థం చెప్పమ్మా. అమ్మీ వస్తాని మాక ఫోన్ దేవ్, వస్తాని మాకు కడితే తుమ్మే ఇయ్యాక నాబుదు ఇయ్యాక నస్తఈనే కదా మీరు నేర్పించింది, దాని అర్థం నేర్పలేదు కదా. ఈయన ఎవరో వచ్చారు గురుగారు, ఇది అడుగుతున్నారు, సమాధానం చెప్పండి. దీనికి నాకు చెప్పడం ఏంటి? మీకు రాలే. ఎన్నిసార్లు రట్టా వేస్తే ఏంటి, ఎన్నిసార్లు చదివితే ఏంటి, మీకు అర్థం కాలే. అసలు అర్థం కానప్పుడు జీవితంలో మార్పు ఏమొస్తుంది? ఇతరుల ఎవరైతే ఇస్లాంకు దూరంగా ఉన్నారో వారి జీవితాలకి మన జీవితాలకి పెద్ద తేడా లేకపోవడానికి కారణం ఏంటంటే మనం ఖురాన్ వదిలేసాం, ఖురాన్ పక్కన పెట్టేసాం. ఏడుస్తుంది ఖురాన్, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని. మన జీవితాల్లో అనుకుంటాం, నా జీవితంలో అన్ని సమస్యలు వస్తున్నాయి, నాకే రోగాలు వస్తున్నాయి, నాకే అన్ని కష్టాలు వస్తున్నాయి, ఎవడు ఏడుస్తున్నాడో, ఎవడు కళ్ళు తగిలిందో, అది తగిలింది. ఏం తగలలేదు, మీ ఖురాన్నే తగులుతుంది. రోజు ఏడుస్తుంది. పొద్దున్న లెగిసింది, టీవీ మీద కూర్చుంది, అది చేసింది, ఇది చేసింది, గంట సేపు సోది ఫోన్లో వేసుకుంది, మిగతా అన్ని చేసింది, కానీ ఒక్క వాక్యం చదవడానికి దీని దగ్గర సమయం లేదే, దీని పాడుగాను అంటది ఖురాన్. అయిపోయా. ఎవరు బయటకు వచ్చి మిమ్మల్ని తిట్టక్కర్లేదు, మిమ్మల్ని బద్దువా చేయక్కర్లేదు అనమాట. ఇంట్లో ఖురానే ఉంది, దాన్ని ఏడుపు తగులుతుంది మనందరికీ. ఆ ఏడుపు నుంచి మనం రక్షించుకోవాలంటే ఏం చేయాలి? గుమ్మానికి కొబ్బరికాయ కట్టాలా, గుమ్మడికాయ కట్టాలా? మన జీవితంలో మార్పు రావాల్సిన అవసరం, ఖురాన్కి దగ్గర అవ్వాల్సిన అవసరం. ఒక్కసారి ఖురాన్ తీసి చదవడానికి ప్రయత్నం చేయండి. ఖురాన్ అంతది. నీ జీవితంలో శుభాలు రాకుగాక, శుభాలు రావుగాక, నీ జీవితంలో కార్యం అల్లాహ్ కార్యం కురియుగాక. ఈ యొక్క సాక్ష్యం ఇక్కడే కాదు, అల్లా ముందు కూడా సాక్ష్యం ఇస్తుంది. ఏ రోజైతే ఎవరు మీకు సహాయపడరో ఆ రోజు ఖురాన్ వచ్చి వల్ల ఈ భక్తురాలు ఖురాన్ చదివేది, ఖురాన్ చదువుతున్నప్పుడు ఏడ్చేది, భయపడేది, నీతో విలవిల్లాడుతూ ప్రార్థన చేసేది, తన పాపాలు ఏదైతే ఉన్నో క్షమాపణ కోరుకునేది, తన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేసేది. ఈమెను క్షమించు, నేను రికమెండ్ చేస్తున్నాను. ఖురాన్ కన్నా పవిత్రమైనది ఏమై ఉంటుంది? ఖురాన్ కన్నా గ్రంథాల్లో శక్తివంతమైన గ్రంథం ఏమై ఉంటుంది? అది మనకి రికమెండ్ చేస్తుంది. మనం చేస్తాం కదా, చిన్న హాస్పిటల్కి వెళ్తే కొంత జాన్య వాళ్ళే హైకేజీ ఎవరన్నా ఉన్నారా కాస్త చెప్తే చీటీ గమ్మున వస్తుంది, అంతేనా? ప్రతి చోట కూడా రికమెండేషన్ ఎవరైనా ఉన్నారేమో చూసుకుంటాం. జరా బోలువా, బోల్తేనే బోల్తే అక్కడ ఎవరు చెప్పాలి? మనకు అలవాటు కదా, కొంత बोले तो अच्छा था, కొంత जानने वाले दिखे तो अच्छा रहता था, लाइन लंबा क्यों है, देखते रहते कौन तो है, तो जरा मेरा टिकट काट देगा, पिक्चर लंबा है, ट्రైన్ चल जाती, ట్రైన్ వెళ్ళిపోద్దని ఎదురు ఎవరు చూస్తాం. మగాళ్ళు నుంచున్నారు అనుకోండి, లేడీస్ కనపడ్డారు, ఏం చేస్తారు? అక్కక్క కాస్త తీస్తేవా ఆంటీ, తీస్తారా అని అడిగేస్తారు. షార్ట్ కట్ కావాలి మనిషికి, మరి అక్కడికి షార్ట్ కట్ వద్దా? అక్కడ కూడా ఉంది. ఏంటి? ఖురాన్. మరి దాన్ని పొందాలా పొందకూడదా? పొందడానికి ప్రయత్నం చేయాలి. మహాశివులారా, సమాజం చెడిపోతుంది అంటే సరిపోతుంది, సమాజం పట్ల మనకి ఆ బాధ్యత, బాధ కూడా ఉండాలి. మన ఇంట్లో కానీ మన సంతానం కానీ ఎవరికో అనారోగ్యం చేసిందనుకోండి, మనం విశ్వ ప్రయత్నాలు చేసాం, తిరగరాని హాస్పిటల్స్ అన్నీ తిరిగాం, మన దగ్గర లేకపోయినా అప్పు సొప్పు చేసి మొత్తం ధారపోసాం, అప్పుల పాలైపోయాం, ఖర్చు చేసాం. అంత కష్టపడిన తర్వాత కూడా చివరికి డాక్టర్స్ అన్నారు లాభం లేదు, మేము ఏం చేయలేమండి అన్నారు. ఆ పేషెంట్ ఇంటికి తెచ్చి తీసుకొచ్చేసారు. ఆ బిడ్డ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, వాళ్ళు ఎదురుగుండా పెట్టుకుని బాధతో ఉన్నాం. కడుపారా భోజనం చేయగలమా? కళ్ళారా నిద్రపోగలమా? ఆనందోత్సాహాలు జరుపుకోగలమా? మన పూర్తి ప్రయత్నం మనం చేసాం, కాదనట్లేదు. కానీ దాని తర్వాత కూడా మనం ఏమీ చేయలేని, మన దగ్గర ఏ శక్తిని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాం. కానీ ఆ సమయంలో కూడా ఎంజాయ్మెంట్ చేయగలమా? బాధలో ఉండిపోతామా? బాధలో ఉండిపోతాం. ఈ సమాజాన్ని మార్చడానికి మనం పూర్తి ప్రయత్నం చేస్తున్నాం. వ్యక్తుల్లో మార్పు రావాలని చెప్పి సంస్థాగతంగా కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం, వ్యక్తిగతంగా కూడా ప్రయత్నం చేస్తున్నాం, నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నాం, జుమా కుదువాలు చేస్తున్నాం, అన్నీ జరుగుతున్నాయి. కానీ సమాజంలో మార్పు రావట్లేదు. మనలో బాధ ఉండాలా, ఉండకూడదంటారా? ఇదంతే అని వదిలేస్తామా? పేషెంట్ పడుంటే బిర్యానీ చేసుకుని తింటామా? కష్టపడతాం. మనం కూడా ఒకవేళ చేసినా కూడా పక్కకి వెళ్ళి తినడానికి ప్రయత్నం చేస్తాం, ఆవిడ బాధపడుతుంది. సమాజం కుళ్ళిపోతుంటే మనం ఎలా ఆనందంగా ఉండగలం, ఎలా ఎంజాయ్ చేయగలం? మనకు బాధ్యత లేదంటారా? ఈ అనైతిక సమాజాన్ని నైతిక సమాజంగా మార్చాల్సిన బాధ్యత ఒక ప్రవక్త అనుచరులుగా, ఒక ముస్లింలుగా మనపై ఉందంటారా, లేదంటారా? కాబట్టి మహాశివులారా, మొట్టమొదటిగా మనం ఏంటంటే స్వేచ్ఛ అనే పదాన్ని చాలామంది దుర్వినియోగం చేస్తున్నారు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకొని ఆ స్వేచ్ఛ ఏదైతే దుర్వినియోగం
చేయబడుతుందో, దుర్వినియోగానికి గురి అవుతుందో దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయడానికి, నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటో ప్రజలకి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేయాలి. మందు తాగడం స్వేచ్ఛ ఏంటంటే అది బానిసత్వం అంటారు. సిగరెట్ తాగడం, నా ఇష్టం వచ్చిన సిగరెట్ తాగుతాను, మందు తాగుతాను, ఎవరితో అన్నా తిరుగుతాను, ఎంజాయ్ చేస్తాను, లవర్ కలిగి ఉంటాను, బాయ్ ఫ్రెండ్ కలిగి ఉంటాను, ఇది స్వేచ్ఛ అనుకుంటారు. స్వేచ్ఛ కాదండి, బానిసత్వం అంటారు దాన్ని. ఒక లోపానికి, ఒక వ్యసనానికి నువ్వు బానిస అయిపోయావు. స్వేచ్ఛ ఎలా అంటారు? ఈ పాపాలకు దూరంగా ఉండడాన్ని స్వేచ్ఛ అంటారు. పాపాల నుండి నిన్ను కాపాడుకోవడానికి స్వేచ్ఛ అంటారు. ఆ స్వేచ్ఛ నీకు ఇచ్చాడు దేవుడు. మంచి చెడు చెప్పి మధ్యలో ఏమి ఇచ్చాడు? స్వేచ్ఛ ఇచ్చాడు. కావాలి ఇటెళ్ళు, కానీ దుర్వినియోగం చేస్తున్నారు. మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ స్త్రీలైనా పురుషులైనా మరి ధర్మానికి దూరం వెళ్ళిపోవడం వల్ల, నైతికంగా దిగజారిపోవడం వల్ల సమాజంలో ఎన్ని చెడులు చోటు చేసుకుంటున్నాయి. తప్పుగా భావించట్లేదు. ఒకప్పుడు పాడు పని చేయాలంటే, తప్పు చేయాలంటే ఊరి పొలిమరి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు బహిరంగంగా చేస్తున్నారు. కుక్కల వలె, ఆంబుతుల వలె. ఇప్పుడు మెట్రో ట్రైన్స్ లో కూడా ముద్దులు పెట్టుకోవడం, లేనిపోని అన్నీ వస్తున్నాయి. కామన్ కామన్ కామన్. ఏంటది? వారిని చూసి మన పిల్లలు పాడైపోరా? కామన్గా తీసుకుంటారా? ఆటోమేటిక్ కదా. ఇప్పుడు పక్కవాడు దీపావళి చేసుకుంటుంటే మన పిల్లలు ఏడవరా? అమ్మి अम्मी मैं भी दो डालता हूँ, सिद्धि दो डालता नहीं, मैं डालता कामन हो, उसको नहीं दिखे सका करना का तो नहीं, समाज में भी वो काम नहीं दे सका करना हमें. లేకపోతే మన గుమ్మం దాకా కూడా వచ్చేస్తాయి. వరదలు వచ్చి ఊరంతా కొట్టుకెళ్ళిపోతే నా ఇంటి ముందు చుట్టూ సిమెంట్ బస్తాలు వేస్తుంటే మా ఇల్లు కాపాడబడుతుందా? కాపాడబడుతుందా? అసలు మాల్ని చల్ జాతా. అవి దో సిమెంట్ పెడితే అవి అక్కడ ఖర్చు అవి. కాబట్టి మనం మన పిల్లలు నేను అన్నట్టు నరకాల నుండి కాపాడబడాలంటే మన చుట్టూ ఉన్న సమాజం కూడా కాపాడబడాలి. అదంతా చెడిపోయినా పర్లేదు, నా ఇంట్లో మాత్రం రూమ్ స్ప్రే కొట్టుకుంటుంటాను అనుకోండి, ఇంటి ముందంతా చెత్త ఉంది. చెత్త, రోగాలు, దోమలు ఇంట్లో పుట్టాలేంటి? ఎక్కడ పుడతాయి? బయట పుట్టేస్తాయి. బయట పుట్టి ఏమవుతాయి? లోపలికి వస్తాయి. ఆగా మలేరియా ఆగా, డెంగ్యూ ఆగా, చికెన్ గున్యా ఆగా, సుబ్బి ఆగా, గర్భి క్యాబింగ్. ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? మన ఇల్లు బాగానే ఉంది, కానీ ఏమైంది? చుట్టూ పరిసర ప్రాంతాలు కూడా సరిగ్గా లేవు. కాబట్టి మొట్టమొదటిగా మన సొంత ఇంటిని తుడుచుకోవడంతో పాటు, క్లీన్గా ఉంచుకోవడంతో పాటు మన బాధ్యత ఏంటి? చుట్టూ ఉన్న దాన్ని కూడా క్లీన్ చేయాలి. చేయాలంటారా, చేయకూడదంటారు? ఈ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంది. మహాప్రవక్త నా చెడు చూస్తే దేంతో ఆపమన్నారు? మరి మహాప్రవక్త మాటను వినాలా, వినకూడదా? ఆయనతో ప్రేమ, ఆయన అంటే అభిమానం అంటే సరిపోద్దా? ఎంత అభిమానం ఉండాలో తెలుసా? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో అజాన్ ఇచ్చేవారు ఎవరు? హజరత్ బిలాల్ రజియల్లాహు. చాలా చక్కగా అజాన్ ఇచ్చేవారు. కానీ మహాప్రవక్త అనంతరం ఆయన చనిపోయిన తర్వాత ఆయన అజాన్ ఇవ్వడం మానేశారు. ఆయన అజాన్ ఇవ్వడం మానేశారు. చాలా గ్యాప్ వచ్చేసింది. కానీ ఒకరోజు మళ్ళీ ఖలీఫా మీరు అజా ఇవ్వండి అని చెప్పి ఆయనకి బతిమాలి, మీరు ఇలా ఉండిపోతున్నారేంటి, మీరు మరలా అజా ఇవ్వండి అని చెప్పి కొన్నాళ్ల తర్వాత మళ్ళీ ఆయనకి మసీద్కి ఎక్కించి అజా ఎక్కించారు. ఏం చేశారు? అజా ఎక్కించారు. హజరత్ బిలాల్ అజా ఇవ్వడం మొదలెట్టారు. ప్రజలందరూ ఇళ్లలోంచి ఏడ్చుకుంటూ వచ్చేశారు. హజరత్ బిలాల్ ఇస్తున్నారు, మహాప్రవక్త వచ్చేసారేంటి మళ్ళీ అని చెప్పి ఏడుకుంటూ అభిమానంతో, ప్రేమతో రోడ్ల మీదకి ఆడ మగ తేడా లేకుండా బయటకు వచ్చేసారంటే ఎంత ప్రేమ చూడండి. మహాప్రవక్త అంటే ఎంత అభిమానం చూడండి. ఆయన సమయంలో ఈ టైపే అజా ఇవ్వబడేది, ఇటువంటి అజా ఇవ్వబడేది. మరలా బిలాల్ ఇస్తున్నారంటే మాకేదో డౌట్ వచ్చింది, మహాప్రవక్త మళ్ళా తిరిగి వచ్చేసారా అని రారని తెలుసు, కానీ అభిమానం మీద వాళ్ళంతా పరిగెత్తుకొచ్చారంట. అది నిజమైన ప్రేమ అంటే. ప్రేమ అంటే విన్నాము, శిరసా వహించాము. విన్నాము, శిరసా వహించేసాం. అది వినడం అంటే, అది ఆజ్ఞ అంటే. వతియుల్లాహ వతియుర్ రసూల్. అల్లాహ్ను కూడా మనం అనుసరించాలి, అల్లాహ్ యొక్క ప్రవక్తను కూడా మనం అనుసరించాలి. ఇతాత్ కర్నా హదోనుకి. కాబట్టి అల్లాహ్ ఏం చెప్పారనేది ఖురాన్లో ఉంది. ఉత్తమ ఆదర్శ జీవితం, వ్యక్తిత్వం, నైతిక జీవితం ఎవరిది? మనకి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. నేను మీకు రోల్ మోడల్ కాదు, మీరు నాకు రోల్ మోడల్ కాదు. మనందరికి రోల్ మోడల్ ఎవరు? ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం. ఆడవాళ్ళలో హజరత్ ఖతీజా రోల్ మోడల్, హజరత్ బీబీ ఫాతిమా రోల్ మోడల్, హజరత్ ఆయిషా అల్లాహ్ రోల్ మోడల్. కానీ వాళ్ళ పిల్లలకి ఎవరు రోల్ మోడల్? మగాళ్ళైతే చెప్తాను నేను, మరి హీరోయిన్స్ ఎవరున్నారు తెలియదు, వాళ్ళు రోల్ మోడల్. अम्मी उन्हें बाला ऐसा छोड़ती अम्मी, वो हीरोइन मैं भी उसके साथ दिखती है नहीं, उन्हें भी दोजख में जाती, तू भी जाती उसके पीछे. वो नहीं, అది కాదు మనకు రోల్ మోడల్ ఎవరు? బీబీ ఫాతిమా, హజరత్ ఆయిషా. వాళ్ళని మనం రోల్ మోడల్గా తీసుకొని వాళ్ళలాగా మనం బతకడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎవరో గురించి కాదు, మన గురించి మనం మరి మారడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సమాజంలో చెడు పెరిగిపోతుందంటే ముస్లింలది కూడా కారణం అంటారు. ఎందుకంటే వేరే జాతి ఆ లక్ష్యంతో పుట్టించబడలేదు, కానీ ముస్లిం జాతి మాత్రం సమాజ సంస్కరణకు పుట్టించబడింది. ఆ సమాజ సంస్కరణ కార్యక్రమం మనం వదిలేసాం కాబట్టి ఏమవుతుంది? సమాజం ఇంకా కుళ్ళిపోతుంది. ఇంకెవరు వచ్చి చేయరు ఈ పని, మనమే చెయ్యాలి.
కానీ మన జీవితాల్లో కూడా అన్ని చెడులు వచ్చేసినాయి. ఆర్ఎస్ఎస్ యొక్క చీఫ్ సుదర్శన్ ఆయన అన్నాడు, ఏమని, ముస్లింలు ఏమన్నా అనకండి అన్నాడు. ఏమన్నాడు? ముస్లింలు ఏమనకండి, వాళ్ళు మన హిందూ సోదరులే, వాళ్ళు మన హిందూ సోదరులే, వాళ్ళ యొక్క రక్తంలో మా డిఎన్ఏ ఉంది, వాళ్ళు కూడా మనవాళ్లే. కొద్దిగా తేడా వచ్చింది. ఇదివరకు గుడికి వెళ్ళేవారు, రాళ్ల ముందు తల వంచేవారు, ఇప్పుడు దర్గాలకు వెళ్తున్నారు అంతే. ఇదివరకు భజన చేసేవారు, ఇప్పుడు ఖవాలీలు పాడుకుంటున్నారు. చిన్న తేడా అన్నాడండి. ఇంకా చిన్న తేడా. విశ్వాసం అంటే ముస్లిం అంటే ఒకటేనా? ఆ విశ్వాసం ఈ విశ్వాసం ఒకటేనా? అంటే మన ప్రవర్తనలో మన నైతికతలో పూర్తిగా మార్పు వచ్చిందా రాలేదనా? అలా చేస్తే రాలేదని. కేవలం అల్లాహ్ను నమ్మడం కాదు, ఇయ్యాక నాబుదు ఇయ్యాక నస్తయీన్ అంటే నేను నిన్నే ఆరాధిస్తాను, సహాయం కోసం నిన్నే అర్థిస్తాను, ఎవరి ముందు కూడా నేను చేయి చాచను, ఎవరితో కూడా నేను భయపడను, ఎవరి ముందు కూడా నేను తల వంచను, ఎవరి ముందు కూడా నేను దువా చేయను, కేవలం ఒక్క అల్లాహ్ తప్ప మాత్రమే. ఎందుకంటే ఆయన నిజమైన సృష్టికర్త. ఈ విశ్వాసంతో ఉంటారు. అదే సుమయ్య వెళ్తాను మొట్టమొదటి షహీద్ అయ్యారు. మరి ఆవిడకి ఎన్ని రకాలుగా హింసించి చంపారు. ఆ సమయంలో కూడా ఆవిడ అల్లా ఒక్కడే అన్నారు. మహిళ కదా, ఆవిడకి నొప్పి లేదా, ఆవిడకి ఫ్యామిలీ లేదా, ఆవిడకి బాధ లేదా, చావు పట్ల భయం లేదా? కానీ ఏమన్నా ఆవిడ విశ్వాసానికి మించింది లేదు, విశ్వాసానికి మించింది లేదు. అల్లా యొక్క త్రాసులో కూడా ఎక్కువగా బరువు కలిగే ఉండే విషయం ఏమిటి అంటే ఈ కలిమ, ఈ నైతిక విలువలు ఎక్కువగా బరువుగా ఉంటాయంట. ప్రపంచ సంపదంతా ఒక త్రాసు పళ్ళెంలో వేసేసి ఈ యొక్క కలిమ ఏదైతే విశ్వాసం ఉందో ఒక త్రాసు పళ్ళెంలో వేస్తే ఏది బరువుగా ఉంటుందంట? ఇదే బరువుగా ఉంటుంది. ఇది తగ్గిందంటే చాలా అదృష్టవంతులం మనం. అల్లా ఎక్కడో మనల్ని ప్రేమిస్తున్నాడు, మన పట్ల నమ్మకం, అపార నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. ఈ భక్తురాలికి విశ్వాసం వస్తే చాలా గొప్ప మంచి పని చేస్తుంది, తను కూడా మారుతుంది, తన ఇంటి వారిని కూడా మారుతుంది, తన ఇరుగు పొరుగును మార్చుతుంది, సమాజంలో గొప్ప లీడర్గా చేంజ్ తీసుకొస్తుంది అని అల్లా మన మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఈ యొక్క అపాయింట్మెంట్ మనకి ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? నిద్రపోతున్నాం. అదే మహాప్రవక్త ముసలాసం అన్నారు, స్వర్గాన్ని కోరుకునేవారు కూడా నిద్రపోతున్నారు, నరకం నుండి కాపాడబడేవాళ్ళు అనుకునేవారు కూడా నిద్రపోతున్నారు. ఎవరన్నా స్వర్గం వద్దనుకుంటారా? ఎవరన్నా నరకంలో వెళ్ళాలనుకుంటారా? కానీ మనం అంతా ఏం చేస్తున్నాం? గాఢ నిద్రలో ఉన్నాం. ఆ గాఢ నిద్ర నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది మహాశివారా. కాబట్టి మరి అల్లా తాలా సమయం ఇప్పటికే మించింది. కొన్ని ముఖ్యమైన విషయాలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేశాం. కాబట్టి మొట్టమొదటిగా మనం నైతికత మనలో రావాలంటే, నైతికత లేని జీవితం మరి శ్మశాన వాటిక లాంటిది, నైతికత లేని సమాజం అడవి లాంటిది అనమాట. కొన్ని విలువలు, నైతికత అంటే మంచి చెడుల మధ్య విచక్షణ అనమాట. మంచి చెడుల మధ్య విచక్షణ చూపే కొన్ని సూత్రాలు, ఒక వ్యవస్థ అనమాట. అది లేకపోతే ఇంకా జీవితానికి ఇంకా అనర్థమే అనమాట. ఇంకా అడ్డు అదుపు అనేది ఉండదు. రెండు, సరిహద్దుల మీద ప్రవహించే ఏదైతే కాలువ ఉంటుందో, నది ఉంటుందో అది మాత్రమే ఉపయోగకరంగా ఉంటుంది. ఆ యొక్క నీళ్లు, ఆ నది కానీ కాలువ కానీ ఆ సరిహద్దుల్ని లేదా ఆ గట్టుల్ని విరగ్గొట్టుకొని మరి మన యొక్క నివాసిత ప్రాంతాల్లో వచ్చేస్తుంది అనుకోండి, దాన్ని ఏమంటాం? మన విజయవాడలో వచ్చింది వరద అంటాం. వరద బీభత్సాన్ని సృష్టిస్తుంది. కాబట్టి హద్దుల్లో మాత్రమే జీవితాన్ని మనం గడపడానికి ప్రయత్నం చేయాలి. జీవించవద్దని చెప్పట్లే, పెళ్లి చేసుకోవడం చెప్పట్లే, తినవద్దని చెప్పట్లే, సంపాదించవద్దని చెప్పట్లే. కానీ ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఏ విధంగా పెళ్లి చేసుకోవాలి, ఏం తినాలి, ఏం తినకూడదు కొన్ని చెప్పాడు. నిజంగా చెప్పాలంటే చేయకూడదు, తినకూడదు అన్నవి చాలా తక్కువగా ఉన్నాయి. చేయవలసినవి, తినవలసినవి, తాగవలసినవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏం తాగొద్దన్నాడు అలా తల? మద్యం తాగొద్దన్నాడు. కానీ పాలు తాగొచ్చు, నీళ్ళు తాగొచ్చు, షర్బత్ తాగొచ్చు, మజ్జిగ తాగొచ్చు, ఎన్ని ఉన్నాయండి? రూహ్ అఫ్జా తాగొచ్చు, ఏమంటే అన్నీ ఉన్నాయి. ఇన్ని తాగాల్సిన ఎక్కువ ఉన్నాయా, తాగకుండా ఎక్కువ ఉన్నాయా? అరే అల్లా ఎంత కారుణ్యమైనండి, కరుణామైనండి. వద్దన్నవి చాలా చిన్నవి ఉన్నాయి, చేయమన్నవి చాలా ఎక్కువ ఉన్నాయి, రైట్? కానీ మనం చిన్నపిల్లల మసూతలాగా ఏమంటాను? వద్దన్న దాన్నే పేచి పెట్టి అదే కావాలని కోరుకుంటాం. చిన్నపిల్లలు కూడా చూడండి, सब रखते हैं उसके सामने, फ्रूट एप्पल रखे, सेब रखे, न तो अनानास रखे, सब क्या भी रखे, उन्हें क्या होना कहता? मुझे चॉकलेट दो कहता नहीं. ఇదే వద్దన్నది అర్థం. ఆదం హవ్వ అలైహిస్సలాం అక్కడి నుంచే వస్తుంది ప్రాబ్లం. ఇది అన్ని చెట్లకు సంబంధించిన అన్ని పళ్ళు తినమన్నారు. కానీ ఏమన్నారు? ఆ ఒక్క చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు అన్నారు. శైతాన్ వచ్చి ఎవరి దగ్గరికి వచ్చాడు? ముందు సమావేశం ఎందుకు పెట్టామంటే అర్థం చేసుకోండి. ఎక్కడికి వస్తాడు శైతాను? అక్కడికే వస్తాడు. చక్కగా అక్క అని వస్తాడు అన్నమాట. చెప్పరా తమ్ముడు అని కానీ అయిపోయి మొత్తం కథం. అన్నీ చెప్పాడు అల్లా తాలా. అదొక్కటి ఎందుకు ఆపాడు? అందులోనే ఉంది అమృతం, ఉంది అమరత్వం ఉంది. అది తినగానే మీకు మృత్యు రాదు, కాస్త తినేయండి అనగానే ఈవిడ ఎవరు చెప్పారు? అజీ అన్నారు.
అయిపోయి जोर क्या बोलते भी करता ना महाराज आई पे नहीं बोलते कैसा होता अच्छा ना लाते नहीं ना तो अयो अयो तू घर मैं ले लेकर आता हूँ फिर ले लेकर होता हो गया फिर खत्म హోమ్ మినిస్టర్ ఆర్డర్ వేరేగా ఉంటుంది మరి సీఎం వినాల్సి వస్తుంది అనమాట హోమ్ మినిస్టర్ చెప్పారు సీఎం గారు ఏం చేశారు ఆ కాయ తీసుకొచ్చారు అంతే అక్కడి నుంచే కష్టాలండి అక్కడి నుంచే సిగ్గు శరం అనేది మొదలైంది అక్కడి నుంచే ఆకలి మొదలైంది అక్కడి నుంచే రోగాలు మొదలైనవి అన్ని నీచమైన పని స్వర్గంలో చేయకూడదా మీరు వెళ్ళిపోండి అన్నాడు అలా అది ఇక్కడ వచ్చి బాధలు పడుతున్నాం ఈ నొప్పులు పురిటి నొప్పులు బాధలు రోగాలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి తెలుసా ఆ కాగితం ఈ నష్టం ఉంది వద్దురా అంటే నాకు అదే కావాలి నష్టాన్ని కూడా తెచ్చుకున్నాడు ఇవన్నీ ఇచ్చి గలీజ్ పనులు ఇక్కడ చేయకూడదు భూమి మీద వెళ్ళిపోండి అని పంపించేసారు స్వర్గం అంటే చాలా పవిత్రమైంది అందుకే భూమి మీద అక్కడి నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి కాబట్టి మహర్షులారా మనం ఈ విషయాన్ని గుర్తు చేసుకుని మన యొక్క నైతిక ఏదైతే జమాత్ ఇస్లామీ హింద్ ఈ సమాజంలో పెరిగిపోతున్న చెడు ప్రత్యేకంగా మహిళలపై పెరిగిపోతున్న అఘాయిత్యాలు హింస దౌర్జన్యాలు అశ్లీలం ఎక్కడైతే వల్గారిటీ ఎక్కువగా అబ్సినిటీ ఎక్కువగా పెరిగిపోతుందో దీనివల్ల మహిళలపై మరి అఘాయిత్యాలు కూడా బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి అశ్లీలాన్ని మద్యాన్ని మనం ఆపాల్సిన అవసరం ఉంది దాని మీద మనం గొంతు ఇప్పాల్సిన అవసరం ఉంది అవి ఆపకపోతే మరి స్త్రీల మీద మరి అఘాయిత్యాలు హింస అనేది ఆగవు మన అమ్మాయిని కాలేజీకి పంపితే సాయంత్రం సేఫ్ గా వస్తుందో లేదో గ్యారెంటీ లేదు మనం బయటకు వెళ్తే ఏ టైంలో ఎక్కడ ఏ దాడి జరుగుతుందో మనకు గ్యారెంటీ లేదు ఈ అపనమ్మకంతో మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం ఒక మనిషికి ఎన్ని పోలీసులు మనం ఇస్తాం చెప్పండి పోలీసే తేడా అయి ఉంటే పోలీసే రేప్ చేసేస్తే మనిషికి వచ్చి పోలీస్ కానిస్టేబుల్ ఇవ్వగలమా ఒకవేళ ఇచ్చిన అతనే ఏదైనా దౌర్జన్యానికి పాల్పడితే ఏం చేస్తాం కాబట్టి లేదు సమాజంలో ఒక మహిళను చూసే చూపులో తేడా రావాలి మహిళను మరి మహిళతో వ్యవహరించే ప్రవర్తనలో మార్పు రావాలి మహిళల పట్ల వివక్ష తగ్గాలి మహిళల పట్ల చిన్న చూపు తగ్గాలి మహిళ అంటే ఒక మాంసము ముద్ద అనే భావన పోవాలి మనం మాట్లాడలేదు ఒక సబ్బు అమ్మాలన్నా కూడా మగాడు పనికి రావట్లేదు దేనికి రావాలి అక్కడ ఎవరు రావాలి లేడీ రావాలి సబ్బు పట్టుకొని లేడీ వస్తే అమ్ముతున్నారు పేస్ట్ పట్టుకొని లేడీ వస్తే అమ్ముతున్నారు కారు అమ్మాలంటే కూడా ఫస్ట్ లేడీ నుంచి ఉంటుంది అనమాట ఫస్ట్ నన్ను చూడండి తర్వాత నా కారుని చూడండి అని చెప్పి ఏంటిది మహిళని చాలా అర్ధనగ్నంగా వాడుకుంటున్నారు స్వేచ్ఛ అని చెప్తున్నారు ఆవిడని వాడుకుంటున్నారు ఆవిడకి తెలియట్లేదు అనమాట ఒక బంగారాన్ని కూడా వేలాడదీయరు దీన్ని చూసిన తర్వాత కారు కొనండి అని ఈ కారు కొంటే బంగారం ఏమన్నా దాని కారు ముందు ఎవరి నుంచో పెడుతున్నారు మహిళను అంటే మహిళను అమ్మేస్తున్నారు ఇక్కడ మనం దాన్ని ఫ్యాషన్ అనుకుంటున్నాం సౌశల్యానికి ప్రాధాన్యత అని చెప్పి మహాప్రవక్త ముహమ్మద్ మనం దేనికి ఇస్తున్నాం సౌందర్యానికి బ్యూటీకి ఇస్తున్నాం కాబట్టి మహర్షులారా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోకపోతే సమాజంలో మార్పు రాదు జమాతే ఇస్లామీ హింద్ మరి భారతదేశ జాతీయ స్థాయి విషయాన్ని అర్థం చేసుకుని ఏదైతే నైతికత ఉందో ఈ నైతికతే నిజమైన స్వేచ్ఛ అనే నినాదంతో నెలపాటు ఈ యొక్క ఉద్యమాన్ని అవగాహన ఉద్యమాన్ని ప్రచారోద్యమాన్ని కొనసాగిస్తుంది దీంట్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాల్సి ఉంది ఇది ఒక స్పార్క్ మాత్రమే ఒక నెల తర్వాత అయిపోయేది కాదు జీవితాంతం కొనసాగే సమాజంలో మార్పు వచ్చే వరకు కూడా కొనసాగే ఈ యొక్క ఉద్యమం ప్రచారోద్యమం అనమాట దీన్ని మనం చేయాల్సిన అవసరం ఉంది ఇన్షాల్లా ఆ జమాతే ఇస్లామీ హింద్ వారికి మీరు సహాయ సహకారాలు అందజేస్తారని ఆశిస్తున్నాను సహాయం చేస్తారా ఇన్షాల్లా తప్పకుండా వారి యొక్క కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకోవడం వారు మీ దగ్గరికి వస్తే వారికి ఆహ్వానం పలకడం చేయాలి ఎందుకంటే ఇవాళ చాలా మంది ఉన్నారు పనిచేస్తున్నారు అల్హమ్దుల్లా కానీ కొంతమంది కొన్ని ప్రత్యేక విషయాల మీద పనిచేస్తున్నారు కొంతమంది నమాజ్ మీద మాత్రమే పనిచేస్తే కొంతమంది సోషల్ సర్వీస్ మీద మాత్రం పనిచేస్తున్నారు కొంతమంది ఇంకొన్ని కార్యక్రమాలు ఎత్తుకుని అవి చేస్తున్నారు కానీ జమాత్ ఇస్లామీ హింద్ మాత్రం పూర్తి ఖురాన్ మీద పనిచేస్తుంది మనిషి జీవితానికి సంబంధించిన అన్ని రంగాల మీద పనిచేస్తుంది కాబట్టి జమాత్ ఇస్లామీ విషయంలో మీకు అందజేసే సేవలు ఏంటంటే ధార్మికంగా ఆధ్యాత్మికంగా కూడా మీకు హితబోధ చేస్తాం మీ యొక్క పిల్లల చదువు విషయంలో కూడా మేము గైడెన్స్ ఇస్తాం మీ పిల్లలకి స్కాలర్షిప్ కావాలంటే కూడా మేము గైడెన్స్ ఇస్తాం మీకు ఏమన్నా మరి గవర్నమెంట్ స్కీమ్స్ విషయంలో ఏమైనా గైడెన్స్ కావాలంటే కూడా మేము ఇస్తాం హెల్త్ విషయంలో ఏమైనా గైడెన్స్ కావాలన్నా మీకు విషయం ఇస్తాం లీగల్ ఆస్పెక్ట్ లో మీకు ఏమైనా సజెషన్స్ కావాలంటే కూడా వస్తాం ఏ ఆస్పెక్ట్ లో కూడా మీకు సహాయ సహకారాలు కావాలంటే ఇమీడియట్ గా మీరు జమాత్ ఇస్లామీ మహిళా విభాగం సభ్యురాలను మీరు కలవండి వాళ్ళు మా దాకా విషయాన్ని తీసుకొస్తారు మేము ప్రత్యేకంగా మీతో మాట్లాడి మీ సమస్యలు నివృత్తి చేయడానికి మీ సమస్యలు పరిష్కరించడానికి మనం ప్రయత్నం చేద్దాం ఇన్షాల్లా కేవలం నమాజ్ గురించి చెప్పేశారు దీని గురించి చెప్పేశారని కాదు రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతు వఫిల్ ఆఖిరా హసనతు వఖినా అదాబన్నార్ వల్ల నాకు ప్రపంచంలో కూడా మరి మంచిని ప్రసాదించు అలాగే పరలోకంలో కూడా మంచిని ప్రసాదించు అన్నాం కాబట్టి ఇక్కడ కూడా ఇక్కడి సమస్యలు కూడా మనం తీర్చాలి కదా పరలోకంతో పాటు జన్నత్తో పాటు ఈ భూమి కూడా కాస్త జన్నతులు అవ్వాలి కదా ఇది నరకం అవ్వకూడదు కదా కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా జమాత్ ఇస్లామీ మహిళా విభాగం వారికి తెలియజేస్తే వాళ్ళు తప్పకుండా ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళు నెలవారీ వారాంతపు కార్యక్రమాలు ఇక్కడ కూడా చేస్తుంటారు ఆ కార్యక్రమాలు కూడా రండి ఒకవేళ మీ ప్రాంతాల్లో అవకాశం ఉంటే వారిని అక్కడ పిలవండి వారు వస్తారు మరి వారి ద్వారా కూడా మరి లేటెస్ట్ సమాజానికి అవసరమైన విషయాలను వారికి చెప్పాల్సిన అవసరం ఉంది బేసిక్ లోనే ఎల్కేజీలోనే ఉండకూడదు కొత్త విషయాలు మనం నేర్చుకోవడానికి నేర్పించడానికి ప్రయత్నం చేయాలి మరి చివరి విషయం
నేను ఒక సంఘటన చెప్పి నా యొక్క ప్రసంగాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చాలాసార్లు విన్నవారు ఉంటారు, కొత్త వాళ్ళు, కొన్ని కొత్త ముఖాలు చాలా దూరం నుంచి వచ్చారని కూడా విన్నాను నేను. అల్హమ్దులిల్లాహ్, అల్లా మీ అందరికీ ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక. అయితే ఒక వ్యక్తి స్ట్రీట్ లైట్ కింద కంగారుగా ఒంటరిగా ఏదో వెతుక్కుంటుంటాడు, చెమటలు పడుతుంటాడు. ఒక ఆయన వచ్చి, ఏంటండి గురుగారు, ఏంటి చెమటలు పడుతున్నారేంటి, ఏమన్నా పోగొట్టుకున్నారా, ఏమన్నా పోయిందా అని అడుగుతారు. అప్పుడు అవునండి, చాలా విలువైన బంగారపు ఉంగరం పడిపోయింది అని చెప్తాడు. అయ్యో అనగానే మానవ మాత్రంగా మనం ఏం చేస్తాం, బాగా జరిగిందిరా అని చెప్పి తిడతామా? ఏం చేస్తాం, అయ్యో ఎక్కడ పడిపోయిందని అతను కూడా వెతుకుతున్నాడు. తర్వాత ఇంకో అతను వచ్చాడు, ఏంటని అడిగాడు. అలా అడిగి ఆ పడిపోయిన ఉంగరాన్ని వెతికే వాళ్ళు చాలా మంది అయిపోయారు. ఎక్కడ వెతుకుతున్నారు వీళ్ళు? స్ట్రీట్ లైట్ కింద రాత్రి సమయంలో వెతుకుతున్నారు, చాలా మంది వెతుకుతున్నారు, దొరకట్లేదు. తర్వాత ఒక చదువుకున్న వ్యక్తి, జ్ఞానం ఉన్న వ్యక్తి అటు నుంచి వచ్చాడు. వచ్చి ఇదంతా చూసి ఏం జరుగుతుంది అని అడిగారు. ఒకళ్ళు మాట అంటున్నారు, అంతే కదా, చిలుక ఎగిరిందంటే గేదె ఎగిరింది అంటారు, ఆమోతి ఈనింది అంటారు, జనం ఏదన్నా చెప్పేస్తారు. ఆయన ఏమన్నట్టు అలాగే అసలు ఏం జరిగింది, ఎవరికి జరిగింది, అదో ఫలానా వ్యక్తికి. ఆ బాబు అసలు వ్యక్తిని నా పిలవన్నాడు. బాబు నీదేనా పోగొట్టుకున్నాం? నాదే. ఏంటి, బంగారమా? ఆ బంగారం. ఇది కాసు ఉంటుంది, ఇన్ని కాసు ఉంటుంది. అంతమంది కూడా అంతసేపు నుంచి వెతికినా కూడా దొరకలేదా? దొరకలేదు. అయ్యో అలా అవడానికి అవకాశం లేదే. నాకు చిన్న డౌట్ వస్తుంది, సరిగ్గా గుర్తు చేసుకో, ఇక్కడే పాడేసుకున్నావా సరిగ్గా నువ్వు అంటే, కాదండి ఆ చీకటి పొదల్లో పాడేసుకున్నాను అంటాడు. ఎక్కడ పాడేసుకున్నాడా? చీకటి మొక్కల్లో పాడేసుకున్నాను. మరి అక్కడ వెతకుండా లైట్లు ఎక్కడ వెతుకున్నావు అంటే, అక్కడ లైట్ లేదు కదండి అన్నాడు. అల్లాహు అక్బర్. జీవితం అంతా వెతికినా దొరకదు. మహాశివులారా, మన సమస్యలకు, ప్రపంచ సమస్యలకు పరిష్కారం ఖురాన్లో ఉంది, ఈ యొక్క హదీసులో ఉంది, మహాప్రవక్త జీవిత వ్యక్తిత్వంలో, చరిత్రలో ఉంది. అది వదిలేసి మనం ఎక్కడెక్కడికి వెళ్ళినా మన స్వీయ సిద్ధాంతాలు, అనుభవాలు, మన మాటలు, లేకపోతే మన మసలకు, మన జమాతులు పెంచే మొక్కలైపోయి దీన్ని వదిలేస్తే మన జీవితాల్లో పరిష్కారాలు రావు, కొత్త సమస్యలు ఇంకా వచ్చేస్తుంటాయి. కాబట్టి చివరగా అల్లా తాలాతో నేను దువా చేసేది అంటే, అల్లాకు దగ్గరయ్యే, ఖురాన్కు దగ్గరయ్యే, ఖురాన్ అల్లా యొక్క త్రాడును గట్టిగా పట్టుకుని దాన్ని చదివే, అవగాహన చేసుకునే, దానిపై చివరి శ్వాస వరకు కూడా అమలు చేసే, ఆచరణ చేసే ఆ సద్బుద్ధిని, మహద్భాగ్యాన్ని అల్లా తాలా మనకు ప్రసాదించాలని, నైతికవంతమైన జీవితాన్ని గడిపే యొక్క సద్బుద్ధిని కూడా అలా మనకు ప్రసాదించాలని, సమాజంలో పెరిగిపోతున్న అనైతికతను ఆపడానికి కావలసిన శక్తిని, జ్ఞానాన్ని, వివేకాన్ని, ధైర్యాన్ని, ఐకమత్యాన్ని మనందరికీ ప్రసాదించాలని, జమాత్ ఇస్లామీ చేస్తున్న కృషిలో మనమందరూ కూడా భాగస్వాములై ఈ సమాజాన్ని సుందర సమాజంగా, సత్సమాజంగా, నైతిక సమాజంగా, స్త్రీకు రక్షణ కల్పించే సమాజంగా, ఉన్నత విలువలు కలిగిన సమాజంగా, విద్యావంతులు కలిగిన సమాజంగా, న్యాయపూరిత సమాజంగా, అందరికీ సమాన హక్కులు అందజేసే, మనిషిని మనిషిగా చూసే సమాజంగా తీర్చిదిద్దడంలో కావలసిన మరి పూర్తి కృషి మనం చేయడానికి అల్లాహ్ తాలా మనందరికీ సద్బుద్ధి ప్రసాదించుగాక. రబ్బనా అతినా ఫిద్ దునియా హసనతన్ వఫిల్ ఆఖిరతి హసనతన్ వఖినా అజాబన్ నార్ బిర్హమతిక యా అర్హమర్ రాహిమీన్. వస్సలాము అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.